నమస్తే అండి. మనము ఈ వీడియోలో 51-100 అంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ బ్యాక్‌గ్రౌండర్స్ మీద క్వెషన్స్ డిస్కస్ చేస్తున్నాము. సో, ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ అప్‌లోడ్ అయింది. ఇది సెకండ్ పార్ట్. దీంట్లో నేను 51-100 క్వెషన్స్ డిస్కస్ చేస్తాను. 51st క్వెషన్ వచ్చేసి Marina Tabassum became the first South Asian to win the Lisbon Triennale Millennium BCP Lifetime Achievement Award. ఈ లిస్బన్ ట్రినాలే మిలేనియం బీసీపీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఏంటిదని ఫస్ట్ అడుగుతారు. షీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అన్నది క్వశ్చన్. అయితే మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఈ అవార్డు దేనికి సంబంధించింది? ఈ అవార్డు ఆర్కిటెక్చర్కి సంబంధించింది. అండ్ తను బంగ్లాదేశ్కి సంబంధించిన విమెన్. సో ఏ ఏ కంట్రీ అంటే బంగ్లాదేశ్. ఈ అవార్డు దేనికి సంబంధించింది అంటే ఆర్కిటెక్చర్. సో బంగ్లాదేశీ ఆర్కిటెక్ట్ మరీనా తబస్సుమ్ తనకి ఈ లిస్బన్ ట్రినాలే మిలేనియం బీసీపీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. Next question, which of the following countries participated in the Super Garuda Shield exercises? Super Garuda exercise అన్నది ఒక మల్టీలాటరల్ ఎక్సర్సైజ్, అంటే మల్టిపుల్ కంట్రీస్ పార్టిసిపేట్ చేసే ఎక్సర్సైజ్. దీంట్లో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి అన్నది క్వశ్చన్. ఇండియా పార్టిసిపేట్ చేయలేదు దీంట్లో. అమెరికా, ఇండోనేషియా ఇంకా ఆస్ట్రేలియా పార్టిసిపేట్ చేసినాయి. దీని మెయిన్ ఆర్గనైజర్ వచ్చేసి అమెరికా. సో సూపర్ గరుడా షీల్డ్ ఎక్సర్సైజెస్లో అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా పార్టిసిపేట్ చేసినాయి. ఈ యుఎస్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా హెల్డ్ సూపర్ గరుడా షీల్డ్ ఎక్సర్సైజెస్ ఆన్ సుమాత్రా ఐలాండ్ ఇండోనేషియాలో ఉంది. 2009 నుండి ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ బేసిక్గా ఏసియా పాసిఫిక్ రీజన్లో హోల్డ్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఇది ఒక రీసెంట్ అమెండ్మెంట్కి సంబంధించింది. సో ద లోక్సభ ఆన్ August 2, 2022 పాస్డ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ 2021. దీన్ని యాక్చువల్లీ పార్లమెంట్ పాస్ చేసింది. మీకు ఇది ఎన్వైర్న్మెంట్ కింద వస్తుంది. ఇది మెయిన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ద పర్పస్ ఆఫ్ ది అమెండ్మెంట్ ఇస్ టు increase the species protected under the Wildlife Protection Act 1972. ఇది ఫస్ట్. Implement the Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora. దీన్ని మనం సైట్స్ అని పిలుస్తాం. సో ఈ రెండింటి వాళ్ళ కోసము ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది అన్నది క్వశ్చన్. దీంట్లో ఆన్సర్ బేసిక్గా ఎప్పుడైనా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో వైల్డ్ లైఫ్కి సంబంధించి ఏ కొత్త లా వచ్చినా, ఉన్న లాలో ఎలాంటి సవరణలు అమెండ్మెంట్స్ జరిగినా అది ప్రొటెక్షన్ని ఎక్కువ చేయడానికే జరుగుతుంది. ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ వల్ల, పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రొటెక్షన్ని పెంచే దిశలో జరుగుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ది కరెక్ట్. సెకండ్, సైట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా జరిగింది. కాబట్టి ఆన్సర్ దీనికి వచ్చేసి సి, బోత్ 1 and 2 కరెక్ట్. అయితే మీకు మెయిన్స్కి గుర్తుపెట్టుకోండి, ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది ఎన్వైరన్మెంట్లో ఒక ముఖ్యమైన భాగం. మెయిన్స్లో దీని మీద డీటెయిల్డ్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఏమేమి కావాలి అంటే, ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫస్ట్ వచ్చింది 1972. దీన్ని అమెండ్ చేసుకుంటూ ఈ 2022 అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. రెండు రీజన్స్ దీన్ని అమెండ్ చేయడానికి. ఎన్ని స్పీషీస్ని ప్రొటెక్ట్ చేస్తున్నారో ఆ స్పీషీస్ నెంబర్ని పెంచడము, ఇంకొకటి సైట్స్ని ఇంప్లిమెంట్ చేయడం. అయితే దీంట్లో తీసుకొచ్చిన ఇంకేం మార్పులు ఉన్నాయి అంటే, ఈ మార్పులు ఇంపార్టెంట్. మనకి దీంట్లో 6 షెడ్యూల్స్ ఉండేవి ముందు. 6 షెడ్యూల్ ఎట్లా ఉండేవి అంటే, ప్లాంట్స్కి సంబంధించి ఒక షెడ్యూల్. బేసిక్ ఏమవుతుందంటే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కాబట్టి వైల్డ్ లైఫ్లో ఏమేమి స్పీషీస్ని, ఏ ప్రాణులని ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్న డీటెయిల్స్ మనకి షెడ్యూల్లో దొరుకుతాయి. అయితే ప్లాంట్స్ అయితే, చెట్లు అయితే ఒక షెడ్యూల్లో ఏ చెట్లను ప్రొటెక్ట్ చేస్తుంది ఈ యాక్ట్ అన్నది ఒక షెడ్యూల్లో చెప్తారు. యానిమల్స్కి 4 షెడ్యూల్ ఉండేవి. ఇంకా వర్మిన్ స్పీషీస్, పాముల్ లాంటి వాటికి ఒక షెడ్యూల్ ఉండేది. ఇది ముందు ఉన్నది 6 షెడ్యూల్స్, 1, 4, 1. అయితే దీన్ని ఇప్పుడు మార్చి ఏం చేస్తున్నారంటే, ఈ నంబర్ ఆఫ్ షెడ్యూల్స్ని 4కి తగ్గించారు. ఆ 4గిట్లో ఏముంటుంది అంటే, యానిమల్స్కి సంబంధించి ఒక షెడ్యూల్ 2 షెడ్యూల్ ఉంటాయి. అంటే 4 బదులు 2 షెడ్యూల్స్ ఉంటాయి. ఒకటేమో ప్లాంట్స్కి సంబంధించింది ఉంటుంది, ఒకటేమో వర్మిన్ స్పీషీస్కి సంబంధించింది ఉంటుంది. థర్డ్ది వచ్చేసి సైట్స్కి సంబంధించింది ఉంటుంది.
సైట్స్లో ఏవైతే రికగ్నైజ్ చేశారో ఎక్స్టింక్ట్, వల్నరబుల్, అవన్నీ ఈ షెడ్యూల్లో పెడతారు. సో 2-1-1 4 షెడ్యూల్స్కి కుదించడం జరిగింది. ఇది కూడా మీకు ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. 6 షెడ్యూల్స్ నుండి 4 షెడ్యూల్స్కి కుదించడం జరిగింది, అది ఇంపార్టెంట్. ఇది కాకుండా ఒక మేనేజ్మెంట్ అథారిటీని కూడా కాన్స్టిట్యూట్ చేస్తారు. ఈ మేనేజ్మెంట్ అథారిటీ మెయిన్ పర్పస్ ఏంటంటే ఏదన్నా ప్రాణిని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మేనేజ్మెంట్ అథారిటీ నుండి పర్మిషన్ తీసుకోవాలి, which grants export or import permits for the trade of specimens, and a scientific authority which would advise on matters related to the impact on the survival of the specimen being traded. So రెండు అథారిటీస్, ఒకటేమో మేనేజ్మెంట్ అథారిటీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చూసుకోవడానికి, ఇంకొకటి సైంటిఫిక్ అథారిటీ అంటే టెక్నికల్ అథారిటీ. దీని పని ఏంటంటే అసలు ఈ స్పీషీస్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వాటి అవి ఎండేంజర్డ్ అవుతున్నాయా, వాటి మనుగడకి ఏదన్నా సమస్య వస్తుందా లేదా అని అడ్వైజ్ చేయడానికి సైంటిఫిక్ అథారిటీ. నాకు అర్థమైనంత వరకు ఈ 2 ప్రపోజల్స్, ఈ 2 అమెండ్మెంట్లో ఈ 2 ప్రపోజల్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. 6 షెడ్యూల్స్ ఉన్నది 4 షెడ్యూల్స్ అవుతుంది. అంటే ఏమి మార్పులు వస్తున్నాయి షెడ్యూల్స్లో ఒకటి ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఏమేమి అథారిటీస్ని కాన్స్టిట్యూట్ చేశారు. దాని తర్వాత ఎవరైనా ఏదన్నా ట్రేడ్ ఈ అన్ని స్పీషీస్లో ట్రేడ్ చేస్తే కంపల్సరీగా వారు దీన్ని మేనేజ్మెంట్ అథారిటీకి రిపోర్ట్ చేయాల్సిందే. మేనేజ్మెంట్ అథారిటీ రిపోర్ట్ చేయకుండా ట్రేడ్ చేయడానికి వీల్లేదు. అట్లాగే ఎవరన్నా ఒక స్పీషీని పెట్టుకోవాలన్నా కూడా మేనేజ్మెంట్ అథారిటీ నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అడిషనల్లీ ఎవ్రీ పర్సన్ పొజెసింగ్ లైవ్ స్పెసిమెన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ యానిమల్స్ మస్ట్ obtain a registration certificate from the management authority. మన దగ్గర ఒక స్పెసిమెన్ ఉంటే మేనేజ్మెంట్ అథారిటీ నుండి పర్మిషన్ తీసుకోవడం కంపల్సరీ. ఈ డీటెయిల్స్ మీకు మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్. సో మీరు గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి జరిగిన అమెండ్మెంట్ ఖచ్చితంగా చదువుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ ఇంక్రీజ్ ఇన్ పనిష్మెంట్, అదే ఇంక్రీజ్ ఇన్ ఫైన్ పనిష్మెంట్, అది మనకి ప్రిలిమ్స్కి అంత ఇంపార్టెంట్ రెలివెంట్ కాదు, కానీ ఈ ప్రొవిజన్స్ మీకు మెయిన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ఫస్ట్ UN ఓషన్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూయార్క్, ద సెకండ్ UN ఓషన్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ లిస్బన్, అండ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ది కరెక్ట్ ఆన్సర్స్. దీంట్లో మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. సి కరెక్ట్. ఫస్ట్ UN కాన్ఫరెన్స్ న్యూయార్క్లో వచ్చింది, సెకండ్ UN కాన్ఫరెన్స్ లిస్బన్లో. ఇది 2017లో జరిగింది, ఇది 2022లో జరిగింది. UN కాన్ఫరెన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ లిస్బన్లో జరిగినప్పుడు లిస్బన్ డిక్లరేషన్ వచ్చింది. ఫస్ట్ పార్ట్లో దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో సెకండ్ UN కాన్ఫరెన్స్ ఎండెడ్ విత్ లిస్బన్ డిక్లరేషన్. ఆ లిస్బన్ డిక్లరేషన్ పేరు ఆర్ ఓషన్ అవర్ ఫ్యూచర్ కాల్ ఫర్ యాక్షన్. దీన్ని కెన్యా ఇంకా పోర్చుగల్ కలిసి లాంచ్ చేశాయి. ఫస్ట్ UNOC ఏమో UN హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో జరగడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇవి. ఇట్ ఈస్ అ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టింగ్ ఇండియన్ ఓషన్ అండ్ ద పర్షియన్ గల్ఫ్ టు ద కాస్పియన్ సీ. It was established in 2000 at Pittsburgh by Iran, Russia, India. ఇది కూడా మీకు లాస్ట్ పార్ట్లో నేను డిస్కస్ చేసిన ఒక ఈవెంట్కి సంబంధించింది. మనం చాబహార్ డేని అబ్జర్వ్ చేయడం జరిగింది ఇండియా. సో ఆ చాబహార్ డేకి బ్యాక్గ్రౌండ్లో ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ చాలా ఇంపార్టెంట్. ఇది IRలో వస్తుంది. సో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అన్నది మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్, అంటే అన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంక్లూడ్ అయింది. బేసిక్గా మీకు ఈ పాయింట్ ఎక్కువ ఇంపార్టెంట్. దేన్ని కనెక్ట్ చేస్తుంది? ఇండియన్ ఓషన్, పర్షియన్ గల్ఫ్ని కాస్పియన్ సీకి కనెక్ట్ చేస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఇది ఎవరు ఫామ్ చేశారు? ఇది బేసిక్గా ఫామ్ చేసింది ఇరాన్, రష్యా, ఇండియా. పిట్స్బర్గ్లో ఇది ఫామ్ అయింది 2000లో. సో సి రెండు కరెక్ట్ కాబట్టి సి ఆన్సర్ అవుతుంది దీనికి. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాబహార్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాబహార్ పోర్ట్కి సంబంధించి ఇవి ఏవేవి కరెక్ట్ అని, అంటే ఇవి ఏవేవి చాబహార్ పోర్ట్కి రిలేటెడ్ అన్నది క్వశ్చన్. మక్రన్ కోస్ట్ ఆఫ్ సిస్టన్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, షాహిద్ బెహెస్తి, షాహిద్ కాలంటరీ.
చాబహార్ పోర్ట్‌లో 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒక టెర్మినల్‌ని మనం షాహిద్ బెహెస్తి అని పిలుస్తాము. ఇంకొక టెర్మినల్‌ని మనం షాహిద్ కాలాంతరి అని పిలుస్తాం. సో, ఈ 2 టెర్మినల్స్ చాబహార్‌లో ఉన్నాయి. ఈ 2 కరెక్ట్. ఈ 3 అండ్ 4 కరెక్ట్ అని తెలిసినప్పుడు ఏ ఇంకా బి ఎలిమినేట్ అయిపోయినట్టే. మక్రన్ కోస్ట్ ఆఫ్ సిస్టర్న్ ఇంకా గల్ఫ్ ఆఫ్ ఒమన్ కూడా కనెక్టెడే. ఎందుకంటే బేసిక్‌గా చాబహార్ పోర్ట్ మక్రన్ కోస్ట్ ఆఫ్ సిస్టర్న్ దగ్గర లొకేట్ అయ్యి ఉంది. ఇట్ ఈస్ నెక్స్ట్ టు గల్ఫ్ ఆఫ్ ఒమాన్. సో మక్రన్ కోస్ట్ ఆఫ్ సిస్టర్న్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి నేబరింగ్ ప్లేస్లో ఉంది చాబహార్ పోర్ట్. కాబట్టి ఇవి 2 కూడా కనెక్టెడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామ్కి. మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ టర్మ్డ్ యాజ్ ద గోల్డెన్ గేట్ టు దీస్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. యూజువల్గా దాన్ని గోల్డెన్ గేట్ లాగా పిలవడం జరుగుతుందన్నమాట. అది ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇది మనకి నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్ ఆఫ్ స్టేట్ అండ్ రీసెంట్ ఇనిషియేటివ్. ఇది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా రీసెంట్గా స్టేట్స్ చేసిన ఇనిషియేటివ్స్ మీకు పేర్లు తెలిస్తే చాలు, ఎక్కువ డెప్త్కి అవసరం లేదు. సో కాస్ట్ సెన్సస్ అనౌన్స్ చేస్తాము అని అనౌన్స్ చేసిన స్టేట్ ఉత్తరప్రదేశ్ అని ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏసీబీ 14400 ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేసింది, అంటే అదొక యాప్. దాని తర్వాత గుజరాత్ రూరల్ ఒలింపిక్స్ అనౌన్స్ చేసింది అన్నది క్వశ్చన్. దీంట్లో ఒక్క పేరు మాత్రమే కరెక్ట్. కాస్ట్ సెన్సస్ చేస్తాను కండక్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది బీహార్. ఈ ఏసీబీ యాప్ది సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్. గుజరాత్ కాదు, ఇది రూరల్ ఒలింపిక్స్ ఇంకా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఇస్తాను అన్నది రాజస్థాన్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఒక్కటే కరెక్ట్ అండ్ 1 పేర్ ఇస్ కరెక్ట్. దీనికి ఆప్షన్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు గుజరాత్ బీహార్ కాస్ట్ బేస్డ్ సెన్సస్ అనౌన్స్ చేసింది. ఏసీబీ 14400 అన్నది ఒక యాప్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే కరప్షన్ని కంట్రోల్ చేయడానికి ఈ యాప్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇట్స్ అ టోల్ ఫ్రీ నంబర్, దాని మీద ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. దాని తర్వాత రాజస్థాన్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఇంకా రూరల్ ఒలింపిక్స్ని కండక్ట్ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. లూపస్ ఇస్ అన్ ఈ లూపస్ అనే డిజీజ్ న్యూస్లో ఎందుకు ఉంది అన్నది చూద్దాము. లూపస్ ఇస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ దట్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి మే 11th ఇస్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ లూపస్ డే. దీంట్లో ఏది కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. లూపస్ అన్నది ఆటో ఇమ్యూన్ డిజీజ్, అది బాడీలో ఏ పార్ట్నైనా ఎఫెక్ట్ చేయొచ్చు. కాకపోతే మే 11th మనం లూపస్ డే లాగా అబ్జర్వ్ చేయము. మే 10th వరల్డ్ లూపస్ డే లాగా అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఈ వరల్డ్ లూపస్ డే 2022 థీమ్ వచ్చేసి స్టాండింగ్ అలాంగ్ విత్ లూపస్ పేషెంట్స్. ఇది థీమ్. ఈ లూపస్ అనే డిజీజ్ బాడీలో ఏ పార్ట్నన్నా ఎఫెక్ట్ చేయొచ్చు. అంటే ఎలా అవుతుందంటే హెల్దీ సెల్స్ ఇంకా ఫారిన్ సెల్స్ మధ్యలో డిఫరెన్స్ తెలియకుండా హెల్దీ సెల్స్ని అటాక్ చేస్తుంది. మన బాడీ సెల్స్ని అటాక్ చేస్తుంది. దాన్నే మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఆర్ డిజీజ్ అని అంటాము. సో లూపస్ అనేది బాడీలో ఏ పార్ట్ అన్నా ఎఫెక్ట్ చేయొచ్చు. యూజువల్గా డిజీజెస్కి సంబంధించి ఇట్లాంటి క్వశ్చన్సే అడుగుతారు. నెక్స్ట్, గార్మెంట్ ఈ మార్కెట్ ప్లేస్కి సంబంధించిన క్వశ్చన్. ఈ గార్మెంట్ ఈ మార్కెట్ ప్లేస్ కాన్స్టెంట్గా న్యూస్లో ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ రిజిస్టర్ యాజ్ బయర్స్ ఆన్ ద గార్మెంట్ ఈ మార్కెట్ ప్లాట్ఫామ్? డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, కోఆపరేటివ్ సొసైటీస్, లోకల్ అండ్ అటానమస్ బాడీస్. దీనికి ఆన్సర్ ఏ. ఇది ఇవ్వడానికి రీజన్ ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేయొచ్చు అని అనౌన్స్ చేసింది. బేసిక్గా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అన్నది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ నుండి గవర్నమెంట్ సంబంధించిన
ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ని కొనుక్కోవచ్చు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎవరైనా అమ్మచ్చు ప్రోడక్ట్స్, కానీ కొనుక్కునేది మాత్రం గవర్నమెంట్కి అనుబంధంగా ఉండే సంస్థలు మాత్రమే. అయితే దీంట్లోకి కోఆపరేటివ్స్ని కూడా రీసెంట్గా యాడ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు రీసెంట్గా కోఆపరేటివ్ సొసైటీస్ కూడా బయర్స్ లాగా రిజిస్టర్ అవ్వచ్చని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అది న్యూస్లో ఉండడానికి కారణం. అయితే కరెంట్లీ cooperatives could not register as buyers on the GEM platform, and it was only made accessible for procurement of state government, central government, local and autonomous bodies ఇంకా PSUs. వీళ్ళే ముందు కొనగలుగుతుండే, ఇప్పుడు కోఆపరేటివ్స్ కూడా కొనగలుగుతున్నాయి. బ్యాక్గ్రౌండ్లో జెమ్ పోర్టల్ అన్నది ఆగస్ట్ 2016లో స్టార్ట్ అయింది. ఎండ్ టు ఎండ్ ఈ మార్కెటింగ్ ప్లేస్ విత్ ద నేమ్ టు ఫెసిలిటేట్ ఎఫిషియంట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కామన్లీ యూజ్డ్ సర్వీసెస్ and goods that are required by the states, the center and the PSUs. It is a government to business platform. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఈ గవర్నెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. B2B, G2B, G2C ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అంటే బిజినెస్ టు బిజినెస్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ టు బిజినెస్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ టు సిటిజన్స్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ టు ఎంప్లాయీస్ ప్లాట్ఫామ్, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఈ జెమ్ అనేది గవర్నమెంట్ టు బిజినెస్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ ఎవరైనా అమ్మచ్చు, కానీ కొనేది మాత్రం ఉట్టి గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ వైల్ ప్రైవేట్ ప్లేయర్స్ కెనాట్ యూజ్ దిస్ portal for buying, the private sector along with the government sector can become suppliers on this platform. So మీకు జెమ్ కి సంబంధించి ఏం డీటెయిల్స్ తెలియాలంటే, ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2016. సెకండ్, బయర్స్ ఎవరు? బయర్స్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు గవర్నమెంట్, దాని తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్, అటానమస్ బాడీస్ అంటే మీకు కాలేజెస్, యూనివర్సిటీస్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు కోఆపరేటివ్స్ని అలౌ చేస్తున్నారు. సెల్లర్స్ ఎవరు? సెల్లర్స్ లాగా ప్రైవేట్ సెక్టర్ రిజిస్టర్ అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కూడా రిజిస్టర్ అవ్వచ్చు. కానీ బయర్స్లో ఉట్టి గవర్నమెంట్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ మాత్రమే ఉంటాయి. లాస్ట్ పాయింట్, అదొక గవర్నమెంట్ టు బిజినెస్ ప్లాట్ఫామ్. ఇవి ఇంపార్టెంట్ మనకి. దాని తర్వాత 12th May is observed as International Day of Plant Health, International Nurses Day, International Day of Families. ఒక క్వశ్చన్, అంటే నేను ముందుకెళ్లే ముందు ఒక క్వశ్చన్ చాలామంది అడిగింది ఏంటంటే, ఈ క్వశ్చన్స్ ఎందుకు ఇట్లా ఫ్రేమ్ చేశారు, ఎందుకు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ లేవు. డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు ఎక్కువ ఉన్నాయి. ఈ 1000లో నాకు తెలిసి ఒక 300 కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్కువ మటుకు మీకు ఇట్లాంటి క్వశ్చన్సే ఉంటాయి. నేను ఇట్లా చేయడానికి రీజన్ ఏంటంటే, ఇట్లయితే నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ని కవర్ చేయగలుగుతాను, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. అందుకని మీరు ఒక 50 క్వశ్చన్స్ చేస్తే ఆల్మోస్ట్ అది ఒక 70-80 క్వశ్చన్స్ సాల్వ్ చేసినంత ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఒక టాపిక్ మీద క్వశ్చన్ చేస్తే ఆ టాపిక్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో క్వశ్చన్స్ ఇట్లా కొంచెం ఒక హయ్యర్ లెవెల్లో చేయడం జరిగింది. రేపు గ్రూప్ 1లో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయా రావా? వస్తే రావచ్చు, కాకపోతే మనం దీనికి ప్రిపేర్ అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు చాలా ఈజీ అవుతాయి. ఆ ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ చేయడం జరిగింది. సో 12th May is observed as International Day of Plant Health, Nurses Day, Day of Families. కి ఆన్సర్ 2 pairs ఆర్ కరెక్ట్. 2 పేర్లు మాత్రమే కరెక్ట్. 12th Mayని మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్ లాగా అబ్జర్వ్ చేస్తాము. అండ్ ఇది ఇంపార్టెంట్, 2020 వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్. ఇవి ఇంపార్టెంట్. నేను మీకు ఎక్స్ప్లెనేషన్లో ఏవేవైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నానో వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది. 12th మనము ఇంటర్నేషనల్ నర్సెస్ డే లాగా కూడా అబ్జర్వ్ చేస్తాము. ఇది 2022 థీమ్ వచ్చేసి అ వాయిస్ టు లీడ్, ఇన్వెస్ట్ ఇన్ నర్సింగ్ అండ్ రెస్పెక్ట్ రైట్స్ టు సెక్యూర్ గ్లోబల్ హెల్త్. May 15th మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ వరల్డ్ ఫ్యామిలీ డే లాగా అబ్జర్వ్ చేస్తాము. 2022 థీమ్ వచ్చేసి ఫ్యామిలీస్ అండ్ అర్బనైజేషన్. అండ్ యునైటెడ్ నేషన్స్ 2024ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీస్ లాగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ మీకు ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, on 1st June 2022, the latest edition of Asia's University Rankings was released by Times Higher Education. According to the rankings, the only institute from India that has made it to the top 50 on the list is the Indian Institute of Sciences, Bangalore, with a rank of 42.
ఇండియా ఇస్ ద సెకండ్ మోస్ట్ రిప్రజెంటెడ్ కంట్రీ. ఇవి రెండు స్టేట్మెంట్స్. మనం కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయాలి. మీకు ఎప్పుడైనా ర్యాంకింగ్స్లో ఫస్ట్ అడిగేది ఏంటంటే ఏషియన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అన్నది ఎవరు పబ్లిష్ చేస్తారు? టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారు పబ్లిష్ చేస్తారు. సెకండ్ వచ్చేసి ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ ఇండియా. ఇండియా పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్స్లో చాలా ఇంపార్టెంట్ ఇస్ ఐఐఎస్. ఈ పాయింట్ కరెక్ట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక బండ గుర్తుపెట్టుకోండి. అన్ని ర్యాంకింగ్స్, యూనివర్సిటీ ర్యాంకింగ్స్కి సంబంధించిన ఏ ఇండెక్స్లోనైనా ఇండియా నుండి టాప్ చేసేది ఐఐఎస్సి బెంగళూరు. అది బండ గుర్తు. అంటే మీకు ఒకవేళ చదవకపోయినా రేపొద్దున ఏదైనా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మీద క్వశ్చన్ వస్తే ఇండియా నుండి టాప్ చేసిన ఇన్స్టిట్యూట్ ఏది అంటే మీరు ఐఐఎస్సి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇండియా ఇస్ ద సెకండ్ మోస్ట్ రిప్రజెంటెడ్ కంట్రీ. తప్పు. సో మన ఆన్సర్ ఏ అవుతుంది. వన్ ఓన్లీ ఆన్సర్ అవుతుంది. 1 జూన్ రోజు ఈ ర్యాంకింగ్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ర్యాంకింగ్లో 2022 ఎడిషన్లో 616 యూనివర్సిటీస్ ఫ్రమ్ 31 కంట్రీస్ అండ్ టెరిటరీస్ అక్రాస్ ఏషియాని లిస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 62 ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ని ర్యాంక్ చేశారు. అయితే టాప్ 50లో వచ్చింది మాత్రం ఐఐఎస్సి బెంగళూరు. 42 ర్యాంక్తో టాప్ 50లో వచ్చింది. జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇది ఫస్ట్ టైం ఈ ర్యాంకింగ్స్లోకి యాడ్ అయింది. 65 ప్లేస్లో యాడ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది వేరే ర్యాంకింగ్లో ఏమేమి ఉన్నాయి అన్నాయి. 68 ఏమో ఐఐటి రోపర్, ఐఐటి ఇందోర్ ఏమో 87. కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ ఇది అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. సో దీన్ని మీరు స్కిప్ చేయొచ్చు. కాకపోతే ఇది ఇంపార్టెంట్. మోస్ట్ రిప్రజెంటెడ్ నేషన్ జపాన్. జపాన్ తర్వాత మోస్ట్ రిప్రజెంటెడ్ చైనా. ఇవి రెండు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ రిప్రజెంటెడ్ నేషన్ జపాన్, జపాన్ తర్వాత మోస్ట్ రిప్రజెంటెడ్ చైనా. థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. ఫస్ట్ జపాన్, సెకండ్ చైనా, థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి హర్ ఘర్ దస్తక్ క్యాంపెయిన్ అన్నది రీసెంట్గా స్టార్ట్ అయింది. ఇస్ రిలేటెడ్ టు కోవిడ్ వ్యాక్సినేషన్. ఇస్ ఇనిషియేటెడ్ బై the Union Ministry with the support of Health Ministry with the support of UNICEF. ఇవి రెండు స్టేట్మెంట్స్. is related to COVID అన్నది కరెక్ట్. is initiated by the Union Health Ministry with the support of UNICEF అన్నది కూడా కరెక్ట్. సో సి ఆన్సర్, బోత్ 1 and 2 కరెక్ట్. 1 జూన్ రోజు హర్ ఘర్ దస్తక్ క్యాంపెయిన్ 2.0 స్టార్ట్ అయింది. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, డేట్ ఇంపార్టెంట్. హర్ ఘర్ దస్తక్ క్యాంపెయిన్ దేనికి సంబంధించింది అన్నది ఇంపార్టెంట్. అది కోవిడ్కి సంబంధించింది. అయితే ఈ క్యాంపెయిన్లో స్పెషల్ ఫోకస్ వచ్చేసి 12 to 14 years ఉన్నవాళ్ళు, ఇంకా బూస్టర్ డోస్ అంటారు కదా, అది ఫర్ ఏజ్ అబవ్ 60 వాళ్ళకి ఇది. ఈ క్యాంపెయిన్ని 1 జూన్ నుండి 31 జూలై వరకు కండక్ట్ చేశారు. హెల్త్ మినిస్ట్రీ, యూనిసెఫ్ కలిపి కండక్ట్ చేశాయి. ఈ క్యాంపెయిన్లో ఫోకస్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్, కాలేజెస్, స్కూల్స్, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే స్కూల్కి వెళ్ళట్లేదో ఆ పిల్లలు, బ్రిక్ క్లిన్స్, ఇంకా ఇటుకలు తయారు చేసే ప్లేసెస్, ఇంకా ప్రెజెన్స్, ఇవన్నీ ఫోకస్ ఏరియాస్. నవంబర్ 2021లో హర్ ఘర్ దస్తక్ క్యాంపెయిన్ ఫస్ట్ ఫేజ్ అయింది. ఇది సెకండ్ ఫేజ్ లాగా కన్సిడర్ చేయొచ్చు, 2.0. దాని తర్వాత 63 వచ్చేసి ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ స్పోర్ట్. అచింతా శరత్ కమల్ వెయిట్ లిఫ్టింగ్, స్వస్తిక్ రంకిరెడ్డి బ్యాడ్మింటన్, ఎల్డోజ్ పాల్ ఫ్రీ స్టైల్ రెస్లింగ్. ఈ మూడు మనకున్న ఆప్షన్స్. దీంట్లో ఒక్క పేరే కరెక్ట్. ఈ స్వస్తిక్ రెడ్డి అన్న పేరు మాత్రమే కరెక్ట్. స్వస్తిక్ రెడ్డి బ్యాడ్మింటన్ అన్నది కరెక్ట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా కామన్వెల్త్ గేమ్స్లో మన వాళ్ళు పార్టిసిపేట్ చేసి మెడల్స్ గెలిచిన దానికి సంబంధించి నేను ఆల్రెడీ పార్ట్ 1లో కామన్వెల్త్ గేమ్స్లో ఎవరెవరు ఏమేమి మెడల్స్ గెలిచారు, ప్లేయర్ పేరు ఏం గెలిచారు అన్నది ఆల్రెడీ ఇచ్చాను. కానీ ఇక్కడ వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. స్వస్తిక్ సాయి రెడ్డి అండ్ చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్కి సంబంధించిన వాళ్ళు. అచింతా శరత్ కమల్ వచ్చేసి టేబుల్ టెన్నిస్, ఇంకా వీరు ట్రిపుల్ జంప్, మెన్స్ ట్రిపుల్ జంప్కి సంబంధించిన వ్యక్తి. దాని తర్వాత నెక్స్ట్ మనకి యాజ్ పర్ రీసెంట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్, యంగ్స్టర్స్ అటైనింగ్ హౌ మెనీ ఇయర్స్ కెన్ అప్లై ఇన్ అడ్వాన్స్ ఫర్ ఎలక్టోరల్ కార్డ్స్. ఇట్ ఈస్ 17 years. ఇది ఎందుకు ఇచ్చినానంటే యూజువల్గా 17 కంప్లీట్ అయ్యి 18 రన్నింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఓటింగ్కి అప్లై చేయొచ్చు
అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 17 ఇయర్స్ కంప్లీట్ అయినాయి, కానీ 18 కంప్లీట్ అవ్వలేదు. 18th ఇయర్ రన్ అవుతుంది. వాళ్ళు కూడా ఓటింగ్కి అప్లై చేయొచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా అనౌన్స్ చేసింది. సో ఏ ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి అంటే 17 ఇయర్స్. ద ఈసీ రీసెంట్లీ అనౌన్స్ దట్ దోస్ అబవ్ ది ఏజ్ ఆఫ్ 17 కెన్ నౌ అప్లై ఇన్ అడ్వాన్స్ ఫర్ గెట్టింగ్ ఎన్రోల్డ్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ ఇన్ అడ్వాన్స్. ఇది మనం ఓటింగ్ ఏజ్ తక్కువ చేయలేదు. అండ్ నీడ్ నాట్ వెయిట్ టు ఫుల్ఫిల్ ద ప్రీ రిక్విజిట్ క్రైటీరియన్ ఆఫ్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ ఆన్ January 1st ఆఫ్ దట్ ఇయర్. ఇది ఇంపార్టెంట్. 18 ఇయర్స్ ఎప్పటి వరకు వస్తుంది, ఎప్పటి వరకు చూస్తారు అంటే 1st January. ఆ ఇయర్ 1st January వరకు 18 కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. కానీ ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు ఓటర్ లాగా అంటే 17 కంప్లీట్ అయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోవచ్చు. 18 రాగానే ఓట్ వేయడానికి వెసులుబాటు ఉంటుంది. అది ఓటింగ్ ఏజ్ గురించి సంబంధించిన క్వశ్చన్. దాని తర్వాత నెక్స్ట్, what is the theme of the World Day Against Trafficking in Persons in 2022? Use and abuse of technology, leaving no one trafficked, rehabilitation of the trafficked, దాని తర్వాత fellow human beings. దీనికి ఆన్సర్ వచ్చేసి యూజ్ అండ్ అబ్యూజ్ ఆఫ్ టెక్నాలజీ వాడడం వల్ల ట్రాఫికింగ్ ఎక్కువైంది కాబట్టి అది పెట్టారు. July 30th మనము వరల్డ్ డే అగెయిన్స్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ లాగా అబ్జర్వ్ చేస్తాము. బేసిక్గా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? మనం ఒక వస్తువుని అమ్మి కొన్నట్టు మనిషిని విక్రయించినప్పుడు దాన్ని మనం హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటాం. మనిషిని అమ్మడం కొనడంని హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటాం. హ్యూమన్ ట్రాఫికింగ్ అగెయిన్స్ట్ మనం సెలబ్రేట్ చేసే అబ్జర్వ్ చేసే డే July 30th. దాని తర్వాత క్రాఫ్ట్స్ విలేజ్ స్కీమ్ ఏది ప్రమోట్ చేస్తుంది? క్రాఫ్ట్స్ విలేజ్ స్కీమ్ కూడా కాన్స్టెంట్గా న్యూస్లో ఉంది. దేనికి క్రాఫ్ట్స్ విలేజ్ స్కీమ్ అన్నది ఎందుకు స్టార్ట్ చేశారు, ఏం ప్రమోట్ చేద్దామని స్టార్ట్ చేశారు అన్నది క్వశ్చన్. ఒకటేమో క్రాఫ్ట్, ఇంకొకటేమో టూరిజం. క్రాఫ్ట్ ఆబ్వియస్లీ, ఎందుకంటే దీంట్లో క్రాఫ్ట్స్ విలేజ్ స్కీమ్ అని ఉంది కాబట్టి క్రాఫ్ట్ని ప్రమోట్ చేస్తారు. కానీ టూరిజంని కూడా ప్రమోట్ చేస్తారా లేదా అంటే టూరిజంని కూడా ప్రమోట్ చేస్తారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సి, బోత్ 1 and 2. ఈ క్రాఫ్ట్స్ విలేజ్ స్కీమ్ మెయిన్ పర్పస్ ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్స్ని ప్రమోట్ చేయడము యాజ్ అ సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఆప్షన్ ఫర్ ఆర్టిజాన్స్ ఇన్ ద క్లస్టర్స్. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ యూనియన్ టెక్స్టైల్స్ మినిస్ట్రీ ఫర్ లింకింగ్ టెక్స్టైల్ విత్ టూరిజం. దీని మెయిన్ పర్పస్ లింకింగ్ టెక్స్టైల్ విత్ టూరిజం. అయితే 8 క్రాఫ్ట్ విలేజెస్ ఇప్పటివరకు సెలెక్ట్ అయినాయి. ఏమేమి ఆ విలేజెస్ అంటే తిరుపతి, వడజ్, నైని, రఘురాజ్పూర్, అనేగుడి, మహాబలిపురం, తాజ్గంజ్, ఇంకా ఆమెర్. ఈ 8 విలేజెస్ని ఇప్పటివరకు క్రాఫ్ట్స్ విలేజ్ స్కీమ్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. 87 వచ్చేసి ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్ ఆఫ్ డేట్ అండ్ సిగ్నిఫికెన్స్. August 11th ఇంటర్నేషనల్ యూత్ డే, August 12th వరల్డ్ ఎలిఫెంట్ డే, August 13 వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే. అయితే దీంట్లో 2 పేర్స్ కరెక్ట్. నేను ఎక్కువ డేట్స్ మీద ఎందుకు ఎంఫసైజ్ చేసిన అంటే యూజువల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా 2 to 3 క్వశ్చన్స్ డేట్స్ మీద వస్తాయి, అందుకనే డేట్స్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేశాను. ఇంటర్నేషనల్ యూత్ డే సెలబ్రేటెడ్ ఆన్ August 12th. థీమ్ వచ్చేసి ఇంటర్జనరేషనల్ సాలిడారిటీ, క్రియేటింగ్ అ వరల్డ్ ఫార్ ఆల్ ఏజెస్. ఇది తర్వాత August 12th వరల్డ్ ఎలిఫెంట్ డే లాగా అబ్జర్వ్ చేస్తారు. సో ఇది తప్పు, ఈ 2 ఆప్షన్స్ కరెక్ట్. వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డేని August 13th రోజు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ లాంచ్డ్ బుక్ టైటిల్ ఫిష్ అండ్ సీ ఫుడ్. వాట్ ఈస్ ద బుక్ అబౌట్? ఈ బుక్ దేనికి సంబంధించింది? స్టాటిస్టిక్స్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ ఫిష్ అండ్ సీ ఫుడ్, స్టాటిస్టిక్స్ రిలేటెడ్ టు కన్జంప్షన్ ఆఫ్ ఫిష్ అండ్ సీ ఫుడ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ 75 గవర్నమెంట్ రెసిపీస్. అంటే ఫిష్కి సీ ఫుడ్కి సంబంధించిన రెసిపీస్ బుక్. ఇది యాక్చువల్లీ ఫిష్కి సీ ఫుడ్కి సంబంధించిన రెసిపీస్ బుక్. సో ఆన్సర్ ఏ, 1 స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ రీసెంట్గా లాంచ్ చేసిన బుక్ ఇది, ఫిష్ అండ్ సీ ఫుడ్, అ కలెక్షన్ ఆఫ్ 75 గవర్నమెంట్ రెసిపీస్. లోకల్ ఫిషింగ్ రెసిపీస్ని పాపులరైజ్ చేయడానికి ఈ బుక్ని తీసుకురావడం జరిగింది. 69 క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెట్లాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు? చిత్రాంగుడి బర్డ్ శాంచురీ, టంపారా లేక్, ఇంకా సుచీంద్రం తెరూర్ వెట్లాండ్ కాంప్లెక్స్. ఈ 3 ఉన్నాయి. ఈ 3 సి కరెక్ట్, 1 and 3 కరెక్ట్. ఇది ఎందుకు ఇచ్చానంటే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు రామ్సే వెట్లాండ్స్ సైట్స్ మన దగ్గర దాదాపుగా ఒక 18 to 19
రికగ్నైజ్ చేయబడ్డాయి. ఎందుకంటే 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ కాబట్టి 75 రామ్సే వెట్లాండ్ సైట్స్ ఉండాలి అని గవర్నమెంట్ తీర్మానించుకుంది. అందుకని 75లో ఒక 18 to 19 లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు రికగ్నైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో నేను ఆల్రెడీ ఇట్లాంటి ఒక క్వశ్చన్ అడిగి అక్కడ డీటెయిల్స్ ఇచ్చాను. ప్లీజ్ అవి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే రామ్సే వెట్లాండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్కి. ఖచ్చితంగా కరెక్ట్గా తెలియాలి మీకు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో ఒక్క వెట్లాండ్ సైట్ కూడా ఇప్పటివరకు లేదు. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్ ఆఫ్ ఫుట్ల్యాండ్. ఇది కూడా దానికి సంబంధించింది. యశ్వంత్ సాగర్ మహారాష్ట్ర, అన్సుపా లేక్ ఒడిస్సా, ఇంకా హైగమ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది ఇది ఆప్షన్స్. మనకు ఆన్సర్ వచ్చేసి బి, 2 pairs ఆర్ కరెక్ట్. ఇది మనకి రీసెంట్గా యాడ్ అయిన 11 వెట్లాండ్ సైట్స్, అంటే మొన్న ఇండిపెండెన్స్ డే కంటే ముందు అరౌండ్ ఆ టైంలో యాడ్ అయినవి. 4 తమిళనాడు, 3 ఒడిస్సా, 2 జమ్మూ అండ్ కాశ్మీర్, 1 ఇన్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. తమిళనాడు నుండి యాడ్ అయినవి, ఒడిస్సా నుండి యాడ్ అయినవి, జేఎన్కే నుండి యాడ్ అయింది. ఎంపీ యశ్వంత్ సాగర్, మహారాష్ట్ర తానే క్రీక్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామ్కి. రామ్సేర్ వెట్లాండ్ సైట్స్ యూజువల్గా ఎక్కువగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. దాని తర్వాత 71, రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్ 2022 program was launched by the National E-Governance Division in association with which company? ఈ కంపెనీస్లో ఏ కంపెనీతో అసోసియేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందన్న క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఇంటెల్తో అసోసియేట్ అయ్యి లాంచ్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్ 2022 ప్రోగ్రామ్ ఇస్ ఇంప్లిమెంటెడ్ బై, అంటే ఇది 71 క్వశ్చన్కి సంబంధించింది. ఫ్రమ్ క్లాసెస్ 8 to 12 ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రన్ స్కూల్స్. ఇవి రెండు ఆప్షన్స్ కరెక్ట్, బోత్ 1 and 2. బేసిక్గా ఈ ప్రోగ్రామ్ని అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి, పాన్ ఇండియా ఉన్న పిల్లలకి రీచ్ అవ్వడానికి డిజైన్ చేశారు. దీన్ని బేసిక్గా ఇంప్లిమెంట్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇన్ కొలాబరేషన్ విత్ ఇంటెల్ అండ్ హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అది 8 to 12 క్లాసెస్ పిల్లలకి ఇది అందుబాటులో ఉంటుంది. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రన్ స్కూల్స్ ఇంక్లూడింగ్ కేవీఎస్, ఎన్విఎస్, జేఎన్యూ, ఇవన్నీ స్కూల్స్ నుండి పిల్లల్ని తీసుకుంటారు. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే పిల్లలలో ఇన్నోవేషన్ పెంచడానికి, వాళ్ళల్లో స్కిల్ డెవలప్మెంట్కి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. 73 వచ్చేసి ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్ ఆఫ్ స్టేట్ అండ్ ఇనిషియేటివ్. ఫస్ట్ అస్సాం, బ్లూ డ్యూక్ యాజ్ స్టేట్ బటర్ఫ్లై. పంజాబ్, ఫేస్లెస్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్. మహారాష్ట్ర, అబాలిష్డ్ ఫిజికల్ స్టాంప్ పేపర్స్. ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ అన్నది క్వశ్చన్. దీనికి ఆన్సర్ సి, 3 pairs ఆర్ కరెక్ట్. అన్ని 3 pairs కరెక్ట్. ఈ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది ఇది, ఎందుకంటే ఇది అస్సాం కాదు, ఇది సిక్కిం. సో ఆన్సర్ వచ్చేసి బి, 2 pairs ఆర్ కరెక్ట్. ఆన్సర్ బి. ఓకే, నేను ఇక్కడ కరెక్ట్ చేయలేకపోతున్నా. ఆన్సర్ బి. ఫస్ట్ సిక్కిం స్టేట్ బర్డ్ లాగా డిక్లేర్ చేసింది బ్లూ డ్యూక్ని. సో విత్ స్టేట్ డిక్లేర్ బ్లూ డ్యూక్ యాజ్ ఇట్ స్టేట్ బర్డ్ అన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ బ్లూ డ్యూక్ అన్నది షెడ్యూల్ 2 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో లిస్ట్ అయింది. ఇది సెకండ్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ స్టాంప్ ఫెసిలిటీ స్టార్ట్ చేసింది పంజాబ్ గవర్నమెంట్. మహారాష్ట్రనేమో ఫేస్లెస్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి ఇందులో అస్సాం ఒక్కటి తప్పు, ఆన్సర్ వచ్చేసి బి, సి కాదు. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 74, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్ ఆఫ్ డేట్స్ అండ్ అబ్జర్వ్డ్ యాజ్. April 11 నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే, April 11 వరల్డ్ పార్కిన్సన్స్ డే, April 14 వచ్చేసి నేషనల్ ఫైర్ సర్వీసెస్ డే. దీంట్లో అన్ని 3 pairs కరెక్ట్. సో ఆన్సర్ సి. April 11ని నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే లాగా అబ్జర్వ్ చేస్తారు. దీన్ని అబ్జర్వ్ చేసే సంస్థ వైట్ రిబ్బన్ అలయన్స్ ఇండియా, వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అది ఒక ఎన్జిఓ. బేసిక్గా మదర్ మిల్క్
ఇంపార్టెన్స్ మీద ప్రమోట్ చేయడానికి నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు కోయిన్సిడెంటల్గా కస్తూర్బా గాంధీ గారి పుట్టినరోజు, మహాత్మా గాంధీ గారి వైఫ్ కస్తూర్బా గాంధీ గారి పుట్టినరోజు, దాన్ని నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే లాగా అబ్జర్వ్ చేస్తారు. వరల్డ్ పార్కిన్సన్స్ డిజీజ్ని ఏప్రిల్ 11th రోజు అబ్జర్వ్ చేస్తారు. పార్కిన్సన్స్ డిజీజ్ అన్నది న్యూరో డీజెనరేటివ్ డిజీజ్. ఇది మెల్లిమెల్లిగా నర్వ్స్ డీజెనరేట్ అవుతాయి. పార్కిన్సన్ డిజీజ్ ఎక్కువ మటుకు 60+ వాళ్ళనే ఎక్కువ మటుకు ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల యంగర్ జనరేషన్కి కూడా ఈ పార్కిన్సన్స్ డిజీజ్ వస్తుంది. ఇది ఇప్పుడు పార్కిన్సన్స్ డిజీజ్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ పార్కిన్సన్స్ డిజీజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఏప్రిల్ 14th నేషనల్ ఫైర్ సర్వీసెస్ డే లాగా అబ్జర్వ్ చేస్తాము. ఈ నేషనల్ ఫైర్ సర్వీసెస్ డే ఎందుకు అబ్జర్వ్ చేస్తామంటే ముంబై డాక్యార్డ్లో పోర్ట్లో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్లో దాదాపుగా 71 ఫైర్ సర్వీస్ పర్సనల్ వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. దానికి గుర్తుగా ఈ నేషనల్ ఫైర్ సర్వీసెస్ డేని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. 2022 థీమ్ వచ్చేసి లెర్న్ ఫైర్ సేఫ్టీ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. ఇది 2022 థీమ్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, consider the following statements and identify the correct statements. The North Atlantic Treaty Organization was formed in 1949. NATO's main headquarters are located in Brussels, Belgium, while NATO's military headquarters are near Mons, Belgium. So, రెండు స్టేట్మెంట్స్ నాటోకి సంబంధించి. నన్ను అడుగుతైతే ఈ ఇయర్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అంతర్జాతీయ సంస్థ న్యూస్లో ఏదైనా ఉంటే అది నాటో. ఎందుకంటే యూక్రెయిన్ రష్యా బ్యాక్డ్రాప్లో నాటో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంటే యూక్రెయిన్ నాటోలో మెంబర్షిప్ తీసుకోవడము, అప్లై చేయడము, దీనివల్ల రష్యా అటాక్ చేయడం. సో నాటో ఈ బ్యాక్డ్రాప్లో నాటో చాలా ఇంపార్టెంట్. నాటోని ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఎవరు ఉంటారు, దాని పని ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలి. బేసిక్గా నాటో ఇంకొక రీజన్కి కూడా రీసెంట్గా న్యూస్లో ఉండే, స్వీడన్ ఇంకా ఫిన్లాండ్ ఈ 2 కంట్రీస్ కూడా నాటో మెంబర్షిప్కి అప్లై చేశారు. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు రీసెంట్గా ఏ 2 కంట్రీస్ నాటో మెంబర్షిప్కి అప్లై చేశారని అడిగితే స్వీడన్ ఇంకా ఫిన్లాండ్. ఈ నాటో అన్నదాని ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 1లో అడగకపోయినా మిగతా ఎగ్జామ్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్ ఇట్లాంటి వాటిలలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్సో కాల్డ్ యాజ్ ద నార్త్ అట్లాంటిక్ అలయన్స్. దీంట్లో ఇది ఒక మిలిటరీ అలయన్స్. దీంట్లో 30 మెంబర్ స్టేట్స్ ఉంటాయి, 28 యూరోపియన్ ఇంకా 2 నార్త్ అమెరికన్ స్టేట్స్ ఉంటాయి. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది World War II తర్వాత 1949లో వాషింగ్టన్ అగ్రిమెంట్, అంటే వాషింగ్టన్ డీసీలో సైన్ చేసిన అగ్రిమెంట్ని బేస్ చేసుకొని ఈ నాటోని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బేసిక్గా ఇది సోవియట్ యూనియన్ అగేన్స్ట్, అంటే సోవియట్ యూనియన్ పవర్ని కంటైన్ చేయడానికి స్టార్ట్ చేసిన అలయన్స్. నాటో మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రాజిల్స్ బెల్జియంలో ఉంది, కానీ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ మూన్స్ బెల్జియంలో ఉంది. మెయిన్ పర్పస్ ఏంటంటే 2, పొలిటికల్, ఇంకొకటి మిలిటరీ. పొలిటికల్ ఏంటి, ఇట్ ప్రమోట్స్ డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ ఎనేబుల్స్ మెంబర్స్ to consult and cooperate on defense and security related issues to solve problems, build trust and in the long run prevent conflict. నాటో అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే మిలిటరీ ఆర్గనైజేషన్ పోయి అటాక్ చేస్తుంది. లేదు, నాటో ఫస్ట్ పర్పస్ ఏంటంటే పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఒకవేళ పీస్ఫుల్గా వాళ్ళు కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయలేని పక్షంలో మిలిటరీ పవర్ని ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, ఇఫ్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఫెయిల్, it has the military power to undertake crisis management operation. ఉట్టి డిప్లొమాటిక్ ఎఫర్ట్ ఫెయిల్ అయితే, దౌత్య కార్యకలాపాల త్రూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతే అప్పుడు మిలిటరీ ప్రయోగం జరుగుతుంది నాటోతో. ఇది నాటోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 76 వచ్చేసి ది ఏషియన్ కప్ హాకీ టోర్నమెంట్ 2022 వాజ్ హెల్డ్ ఇన్ జకార్టా. కరెంట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయాలి. ఇండియా బెట్ జపాన్ టు విన్ ద బ్రాంజ్ మెడల్. ఇన్ ద ఫైనల్ ఆఫ్ ద టోర్నమెంట్ మలేషియా డిఫీటెడ్ సౌత్ కొరియా టు విన్ ద గోల్డ్ మెడల్. ఇందులో 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. మనము ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నది చూద్దాము. ఏషియన్ కప్ అయితే ఇండియా విన్స్ బ్రాంజ్ అన్నది కరెక్ట్. ఈ ఏషియన్ కప్ జకార్టాలో జరిగింది అన్నది కూడా కరెక్ట్. అయితే ఇండియా బీట్ జపాన్ ఫర్ ద సెకండ్ టైమ్ టు విన్ బ్రాంజ్ అన్నది కరెక్ట్. కాకపోతే సౌత్ కొరియా బీట్ మలేషియా టు విన్ గోల్డ్. అంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏషియన్ కప్ హాకీ ఎక్కడ జరిగింది, జకార్టాలో జరిగింది. సెకండ్, ఫస్ట్ మెడల్ గెలిచింది, గోల్డ్ మెడల్ గెలిచింది ఎవరు అంటే సౌత్ కొరియా. సెకండ్ వచ్చింది ఎవరు, మలేషియా.
దాని తర్వాత థర్డ్ వచ్చింది ఇండియా. ఈ యూజువల్గా ఒక్కొక్కసారి మెడల్స్ టాలీ, గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ ఎవరికి వచ్చింది ఇట్లాంటివి కూడా అడుగుతారు, అందుకనే ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మెన్స్ హాకీ ఏషియన్ కప్ హాకీ టోర్నమెంట్కి సంబంధించి చాలా పాతది. ఇది ఫస్ట్ 1982లో జరిగింది, పాకిస్తాన్ గెలిచింది. అంటే ఇది బ్యాక్గ్రౌండ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, దీని మీద ఎక్కువ డీటెయిల్డ్గా పోయే ఛాన్సెస్ తక్కువ. దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు విజిటెడ్ సెనిగల్ ఆన్ June 2nd, 2022, డ్యూరింగ్ విచ్ ఇండియా అండ్ సెనిగల్ సైన్డ్ MOUs. ఏమేమిటి మీద సైన్ చేశాయి అన్నది క్వశ్చన్. ఒకటేమో వీసా ఫ్రీ రెజీమ్ ఫర్ డిప్లొమాటిక్ అండ్ ఆఫీస్ పాస్పోర్ట్ హోల్డర్స్, ఇంకోటి ఎన్హాన్స్ బైలాటరల్ కోఆపరేషన్ అండ్ యూత్ మ్యాటర్స్, మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ ఎన్హాన్సింగ్ టూరిజం. బి కరెక్ట్. కొన్ని ఇంపార్టెంట్ విజిట్స్లో ఏం అగ్రిమెంట్ సైన్ చేశారో కూడా తెలియాలి. అయితే బోత్ సైడ్స్ సైన్ ది 3 MOUs. ఒక MOU వచ్చేసి వీసా ఫ్రీ రెజీమ్కి సంబంధించింది, ఇంకో MOU వచ్చేసి రెన్యువల్ ఆఫ్ కల్చరల్ ఎక్స్చేంజ్కి సంబంధించింది, థర్డ్ MOU బైలాటరల్ కోఆపరేషన్ అండ్ యూత్ మ్యాటర్స్. సో ఈ 3 MOUs సైన్ చేయడం జరిగింది. ఈ రెండు కరెక్ట్. మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ ఎన్హాన్సింగ్ టూరిజం MOU సైన్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసర్షన్ రీజన్ క్వశ్చన్. ద నేషనల్ హ్యాండ్లూమ్ డే ఇస్ అబ్జర్వ్డ్ ఆన్ August 7th. ద స్వదేశీ మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 7th August 1905. ఇవి రెండు స్టేట్మెంట్స్. ఫస్ట్ ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టా రాంగ్గా చూడాలి. రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి సి అండ్ డి రూల్డ్ అవుట్. ఏ బి కరెక్టా రాంగ్గా అన్నది చూడాలి. అయితే ఇక్కడ మీరు బికాజ్ అన్న ఒక పదం పెడితే మీకు మీనింగ్ కరెక్ట్ కలుస్తుందా, కరెక్ట్ రీజన్ అయినా కాదా తెలుస్తుంది. నేషనల్ హ్యాండ్లూమ్ డే వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ August 7th. ద స్వదేశీ మూవ్మెంట్, బికాస్ ద స్వదేశీ మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 7th August. కాబట్టి ఏ కరెక్ట్. అసర్షన్ రీజన్ కరెక్ట్. అసర్షన్ is the reason is the correct explanation for assertion. National Handloom Day is observed on 7th August to commemorate the launch of the Swadeshi movement in 1905. 2015 నుండి మనం నేషనల్ హ్యాండ్లూమ్ డేని అబ్జర్వ్ చేస్తున్నాం. The UN has recently agreed to officially change the name of టర్కీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఒక రేర్ ఇన్సిడెంట్. చాలా రేర్గా ఒక కంట్రీ నేమ్ మారుతుంది కాబట్టి ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏమని మార్చారు? ఒటమన్, తుర్కియా ఆర్ తుర్కియే అని మార్చారు. డి ఆన్సర్. ఒటామన్ కింగ్డమ్ అంటే ఒటామన్ డైనస్టీ రూల్ చేసింది టర్కీ మీద, సో తుర్కియే అని చెప్పి మార్చడం జరిగింది. డి చాలా ఇంపార్టెంట్. Turkey will now be known as Turkey. This decision was taken after UN agreed to a formal request of Ankara. Ankara is the capital city of Turkey. ఇది ఇంపార్టెంట్. ఈ రెండు డీటెయిల్స్ మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ద రీసెంట్లీ లాంచ్డ్, ఇది యాక్చువల్లీ బడ్జెట్లో అనౌన్స్ చేసిన స్కీమ్, సో అందుకనే ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ద రీసెంట్లీ లాంచ్డ్ శ్రేష్ఠ స్కీమ్ aims to provide quality education and opportunity to 3,000 students who belong to SC category in best private residential CBSE affiliated schools. Covers classes 9 to 12th. రెండు కరెక్ట్. ఆన్సర్ సి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ అండ్ టార్గెటెడ్ ఏరియాస్. దీన్ని June 3rd రోజు ఇనిషియేట్ చేయడం జరిగింది. 2022 బడ్జెట్లో ఇది ప్రపోజ్ చేశారు. దీని మెయిన్ టార్గెట్ వచ్చేసి షెడ్యూల్డ్ కాస్ట్ పిల్లలు. అయితే వీళ్ళకి 3,000 స్టూడెంట్స్ని పాన్ ఇండియా సెలెక్ట్ చేసి వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రైవేట్ స్కూల్స్కి పంపించడం జరుగుతుంది. ఏ క్లాసెస్ నుండి కవర్ చేస్తారు? 9th క్లాస్ నుండి 12th క్లాస్. విల్ కవర్ స్టూడెంట్స్ హూస్ పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ ఇస్ అప్ టు ₹2.5 lakh పర్ యానం. క్రైటీరియా ఏంటి సెలెక్షన్కి అంటే 2.5 lakh పర్ యానం కంటే తక్కువ ఇన్కమ్ ఉండి మెరిటోరియస్ SC స్టూడెంట్స్ అయితే వారిని పంపించడం జరుగుతుంది. దే విల్ బి అడ్మిటెడ్ ఇన్ బెస్ట్ ప్రైవేట్ రెసిడెన్షియల్ CBSE affiliated schools in classes 9 and 11 for completion of education till 12th standard. మొత్తం కాస్ట్, స్కూల్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఫుడ్ ఛార్జెస్, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ బై ది గవర్నమెంట్. అయితే 9th క్లాస్కి అయితే 1 lakh పర్ స్టూడెంట్, 10th క్లాస్కి అయితే 110 పర్ స్టూడెంట్, 11th అయితే 125, 12th అయితే 135. ఇది కాకుండా ఒక బ్రిడ్జ్ కోర్స్ కూడా దీని కింద, ఈ స్కీమ్ కింద కండక్ట్ చేస్తారు. బ్రిడ్జ్ కోర్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే, నేను ఒక కొత్త ఎన్వైర్న్మెంట్కి వెళ్ళినప్పుడు నేను ఆ ఎన్వైర్న్మెంట్లో ఉండాలంటే నాకు ఆ ఎన్వైర్న్మెంట్కి తగ్గ అవగాహన ఉండాలి. ఆ అవగాహన
అవగాహన కల్పించడానికి బ్రిడ్జ్ కోర్సెస్ని కండక్ట్ చేస్తారు. సో ఈ బ్రిడ్జ్ కోర్సెస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది శ్రేష్ఠకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ మనకి identify the correct statements about recent developments between India and other countries. India and Israel have signed a vision statement with the aim of further deepening the long-standing defense cooperation between two nations. This is India and Israel. India-Oman Startup Bridge launched with the aim of linking the startup ecosystems of two countries as well as helping their economies mutually. India and Vietnam signed a joint vision statement along with a military logistics support pact. ఇది ఇండియా ఇంకా వియట్నాం. మనకు ఆన్సర్ వచ్చేసి సి. 1 and 3 కరెక్ట్, 2 కరెక్ట్ కాదు. ఎందుకంటే 2 ఇండియా ఇంకా ఖతార్కి సంబంధించింది. స్టార్టప్ బ్రిడ్జ్ అన్నది ఇండియా అండ్ ఖతార్ కి సంబంధించింది. సో ఫస్ట్ది కరెక్ట్. ఇండియా ఇజ్రాయెల్ విజన్ స్టేట్మెంట్ సైన్ చేశారు ఫర్ డీపెనింగ్ డిఫెన్స్ కోఆపరేషన్ బిట్వీన్ ద టూ నేషన్స్. దాని తర్వాత ఇండియా ఖతార్ ఏమో స్టార్టప్ బ్రిడ్జ్. అండ్ ఇండియా ఖతార్ 50th యానివర్సరీ ఆఫ్ దేర్ డిప్లొమాటిక్ రిలేషన్స్ 2023లో సెలబ్రేట్ చేసుకోబోతుంది. దాని తర్వాత ఇండియా వియట్నాం జాయింట్ విజన్ స్టేట్మెంట్ అలాంగ్ విత్ మిలిటరీ లాజిస్టిక్ సపోర్ట్ ప్యాక్ట్ సైన్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ NHAI రీసెంట్లీ క్రియేటెడ్ a Guinness World Record for longest continuously laid lane. The lane was laid on which national highway? Continuous ga longest lane ni kattarani NHAI Guinness Book of World Records lo ekkindi. So A national highway 52, 53, 46, 61. Answer B 53 మీద ఈ lane ni construct చేయడం జరిగింది. అయితే ఈ లేన్ 75 కిలోమీటర్స్ అమరావతి టు అంకోలా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ రోడ్ని వేయడం జరిగింది. ఈ నేషనల్ హైవే ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఓల్డ్ నేషనల్ హైవే 6, నేషనల్ హైవే 200 అండ్ నేషనల్ హైవే 5A. The highway connects Hazira in Gujarat to పారాదీప్ పోర్ట్ ఇన్ ఒరిస్సా. ఈ నేషనల్ హైవే 53 ఏ స్టేట్స్ నుండి పాస్ అవుతుంది? ఇది ఒక్క స్టేట్మెంట్ ఇంపార్టెంట్ ఈ 53 నంబర్కి. గుజరాత్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండ్ ఒడిస్సా నుండి పాస్ అవుతుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ రోడ్వేకి పార్ట్. ఏషియన్ హైవే 46 నెట్వర్క్ కూడా దీంతో అలైన్ అయి ఉంది. అయితే NHAIకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 1995లో దీన్ని స్థాపించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కింద పనిచేస్తుంది. దాని తర్వాత 83rd చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్ పోస్ట్. బిపిన్ రావత్ గారు రీసెంట్గా చనిపోయినారు కాబట్టి ఇది అడిగే స్కోప్ ఎక్కువ ఉంది. ఈజ్ అ స్టాట్యూటరీ అథారిటీ, ఈజ్ ద హైయెస్ట్ ర్యాంకింగ్ uniformed officer on active duty in Indian military, acts as the chief military advisor to defense minister. ఇవి 3 స్టేట్మెంట్స్. దీంట్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నది మనం చూడాలి. బి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇది ఒక స్టాట్యూటరీ పోస్ట్ కాదు, లా కింద వచ్చిన పోస్ట్ కాదు. హైయెస్ట్ ర్యాంకింగ్ యూనిఫార్మ్డ్ ఆఫీసర్ కరెక్ట్, చీఫ్ మిలిటరీ అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్టర్ కరెక్ట్. అయితే రీసెంట్గా గవర్నమెంట్ దీనికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేసింది. అనౌన్స్మెంట్ ఏంటంటే government may consider an officer for this post who is serving as air marshal or air chief marshal or a retired officer in the similar ranks but below the age of 62 years on appointment. Government would make necessary considerations in public interest. Government may extend the service of Chief of Defence Staff for a period as it is may be deemed necessary but maximum 65 years. Basic గా ఇంతకు ముందు రూల్ పొజిషన్ ఏముండే అంటే కంపల్సరీగా రిటైర్డ్ వారినే తీసుకోవాలి అన్న రూల్ పొజిషన్ ఉండే. 3 years కంటే ఎక్కువ టెన్యూర్ ఇవ్వకూడదు అన్నది రూల్ పొజిషన్ ఉండే. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సర్వింగ్ ఆఫీసర్స్ని కూడా తీసుకోవచ్చు అన్నది ఫస్ట్. సో రిటైర్డే కాదు, సర్వింగ్ ఆఫీసర్స్ని కూడా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మ్యాక్సిమం టెన్యూర్ 3 ఇయర్స్ బేసిస్ మీద కాకుండా ఏజ్ బేసిస్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తిని 61 yearsకి అపాయింట్ చేశారు. అట్లాంటప్పుడు వారు 65 వరకు కంటిన్యూ అవుతారు. అంటే వాళ్ళ టెన్యూర్ వచ్చేసి 4 years కూడా కావచ్చు. అది పబ్లిక్ ఇంట్రెస్ట్లో గవర్నమెంట్ ఈ చేంజెస్ చేయొచ్చు అన్నది వాళ్ళ తీర్మానం. అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఇస్ ద పర్మనెంట్ చైర్మన్ అండ్ మిలిటరీ హెడ్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీస్, హైయెస్ట్ ర్యాంకింగ్ యూనిఫామ్ ఆఫీసర్, యాక్టివ్
active duty in Indian military, chief military advisor to defense minister, department of military affairs కి హెడ్గా వ్యవహరిస్తారు. వారు మిలిటరీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విత్ ఆపరేషనల్ అండ్ స్ట్రాటజిక్ అథారిటీ. కానీ డిఫెన్స్ ఫోర్సెస్ కమాండర్ లాగా పనిచేయరు, ఎందుకంటే చీఫ్ కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ వచ్చేసి ప్రెసిడెంట్, CDS కాదు. The post of Chief of Defence Staff is vacant since demise of the first CDS. ఫస్ట్ CDS ఎవరు అన్నది ఇంపార్టెంట్. జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్లో చనిపోయినారు. వారి తర్వాత ఇప్పటి వరకు ఎవరిని అపాయింట్ చేయలేదు. సో రీసెంట్గా ఈ చేంజ్ని తీసుకొచ్చి రావడం జరిగింది. దాని తర్వాత 84th క్వశ్చన్ వచ్చేసి ద రీసెంట్లీ లాంచ్డ్ జన్ సమర్థ్ portal is a national portal for credit linked government schemes. The portal connects beneficiaries directly to lenders in which of one of the following categories. ఈ జన్ సమర్థ్ పోర్టల్ అన్నది రీసెంట్గా లాంచ్ చేశారు. దీని పర్పస్ ఏంటంటే క్రెడిట్, యాక్సెస్ టు క్రెడిట్, ఆన్లైన్ యాక్సెస్ టు క్రెడిట్ ప్రొవైడ్ చేయడం. అయితే దేనికి మనం క్రెడిట్ తీసుకోవచ్చు ఈ పోర్టల్ మీద అన్నది ప్రశ్న. ఎడ్యుకేషన్ లోన్, అగ్రి ఇన్ఫ్రా లోన్, బిజినెస్ లోన్, లైవ్లీహుడ్ లోన్. దీంట్లో డి ఆన్సర్. అన్ని లోన్స్ తీసుకోవడానికి వీలుంటుంది. సో డి ఆన్సర్. జన్ సమర్థ్ పోర్టల్ అన్నది June 6, 2022 రోజు లాంచ్ అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ పోర్టల్ ఫర్ క్రెడిట్ లింక్ గవర్నమెంట్ స్కీమ్స్. వన్ స్టాప్ డిజిటల్ పోర్టల్. దీని కింద 13 క్రెడిట్ లింక్డ్ గవర్నమెంట్ స్కీమ్స్కి యాక్సెస్ ఉంటుంది. మెయిన్ పర్పస్ ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్, లెండర్స్కి బారోవర్స్కి డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వడం దాని మెయిన్ పర్పస్. అయితే దీంట్లో 4 మేజర్ బ్రాడ్ కేటగిరీస్ కింద లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్, ఇంకా లైవ్లీహుడ్ లోన్. ఈ 4 ఇవ్వడం జరుగుతుంది. 125+ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా కనెక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు UNCTAD వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, ఇండియా హ్యాస్ జంప్డ్ బై 1 పొజిషన్ to 7th in the year 2021. FDI ఇన్ఫ్లోస్ ఇంటూ ఇండియా రెడ్యూస్డ్. 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సి ఆన్సర్ దీనికి. అయితే ఈ UNCTAD రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీకు వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు అని అడుగుతారు. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై UNCTAD. దీని ప్రకారము ఇండియా 8th పొజిషన్లో ఉండే ఇప్పుడు 7th పొజిషన్కి వచ్చింది. కాకపోతే టాప్ 10 కంట్రీస్లో FDI ఫ్లోస్ తగ్గిన ఒకే ఒక కంట్రీ ఇండియా. అయితే దీంట్లో ఫస్ట్ ఎవరున్నారు, సెకండ్ ఎవరున్నారు ఇంపార్టెంట్. ఫస్ట్ US, మ్యాక్సిమం హైయెస్ట్ FDI ఇన్ఫ్లోస్ వచ్చేది అమెరికా, దాని తర్వాత చైనా, దాని తర్వాత హాంకాంగ్. ఎప్పుడైనా 1, 2, 3 గుర్తుపెట్టుకోవాలి. 1, 2, 3. 1 US, 2 చైనా, 3 హాంకాంగ్, ఇండియా వచ్చేసి 7. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ 1964లో స్థాపించడం జరిగింది. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. ఈ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇవన్నీ జూన్, జూలై ఆ ప్రాంతంలో వస్తాయి, ఎందుకంటే అడ్మిషన్స్ అయ్యే టైం అది. సో QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు is the highest ranked Indian institute, the world's top research university, the fastest rising South Asian university among QS world university rankings top 200. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ఏ యూనివర్సిటీ ర్యాంకింగ్లో అయినా ఇండియాకి సంబంధించినంత వరకు టాప్ ర్యాంకింగ్ దేనికి ఇస్తున్నారు అంటే IISc బెంగళూరు. ఇది 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆప్షన్ వచ్చేసి సి. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇస్ పబ్లిష్డ్ బై, ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత 1500 ఇన్స్టిట్యూషన్స్ని ర్యాంక్ చేయడం జరుగుతుంది. టాప్ ర్యాంక్ వచ్చేసి మాంచెస్టర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT అంటారు, హ్యాస్ బికమ్ ద బెస్ట్ యూనివర్సిటీ దిస్ ఇయర్ ఫర్ 11 కన్సిక్యూటివ్ ఇయర్స్. సెకండ్ బెస్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్, థర్డ్ వచ్చేసి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. ఇండియా IISc బెంగళూరు హైయెస్ట్ ర్యాంక్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్, ర్యాంక్ వచ్చేసి from 186 to 155 rank. It is also world's top research university and received a score of 100 out of 100. It also emerged as the fastest rising South Asian university. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ IIT బాంబే, IIT ఢిల్లీ. సో ఇండియాకి సంబంధించి IISc బెంగళూరు, IIT బాంబే, IIT ఢిల్లీ. ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి ఈ టాప్ 1000లో అంటే 27 ఉన్నాయి. అంటే 1000 యూనివర్సిటీస్లో 200లో మాత్రం 3 ఉన్నాయి. IISc బెంగళూరు, IIT బాంబే, IIT
ఢిల్లీ. ఇది కాకుండా మిగతా 8 ఐఐటీస్ కూడా దీంట్లో సెక్యూర్ చేశాయి, కానీ ఇంత డెప్త్కి అయితే అడగరు. ఈ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అడగచ్చు, ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియాలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఇది బెస్ట్ యూనివర్సిటీగా రికగ్నిషన్ వచ్చింది. 6 పారామీటర్స్ మీద ఈ యూనివర్సిటీస్ని ర్యాంక్ చేస్తారు. అకాడమిక్ రెప్యుటేషన్, ఎంప్లాయర్ రెప్యుటేషన్, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియో, ఇంకా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రేషియో, ఈ 6 పారామీటర్స్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 6 పారామీటర్స్ మీద బేస్ చేసుకొని వచ్చిన ర్యాంకింగ్లో ఐఐఎస్సి బెంగళూరు టాప్ ర్యాంక్లో ఉంది, అంటే ఇండియాకి సంబంధించి. దాని తర్వాత consider the following statements and identify the correct statements. The World Environment Day 2022 is hosted by Switzerland first. India launched a global initiative called LIFE on the World Environment Day 2022. The idea of LIFE was first introduced in 2021 during the 26th United Nations Climate Change Conference of Parties in Glasgow. ఇది థర్డ్ స్టేట్మెంట్. దీంట్లో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇది తప్పు, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ లాంచ్డ్ బై స్విట్జర్లాండ్, ఇట్ వాజ్ యాక్చువల్లీ హోస్టెడ్ బై స్వీడన్ హోస్ట్ చేసింది. అయితే లైఫ్ అన్న ప్రోగ్రామ్ని ఇండియా నిజంగానే లాంచ్ చేసింది. June 5th 2022ని మనం వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే లాగా అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి లైఫ్ ఇనిషియేటివ్ అన్నది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్, కానీ దాన్ని స్టార్ట్ చేసింది ఇండియా. దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రో ప్లానెట్ పీపుల్, అంటే ఎన్వైరన్మెంట్, వాతావరణానికి, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా బ్రతకడం నేర్చుకోవడం, ఆ జీవన శైలిని అడాప్ట్ చేసుకోవాలి అన్న ఐడియాని ప్రమోట్ చేయడానికి లైఫ్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ లైఫ్ ఇనిషియేటివ్తో పాటు లైఫ్ గ్లోబల్ కాల్ పేపర్స్ కూడా లాంచ్ చేసింది ఇండియా. దీంట్లో ఏం చేస్తారంటే ఐడియాస్ అండ్ సజెషన్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్, అకాడమిషియన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని తీసుకొని ఎట్లా మనం ప్రో ప్లానెట్ పీపుల్ లాగా డెవలప్ అవ్వచ్చు, ఎట్లా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవచ్చు అన్న దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తారంటే వీళ్ళ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే ఈ లైఫ్ ఇనిషియేటివ్ని నరేంద్ర మోడీ గారు 26th UNFCCCలో ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది గ్లాస్గోలో జరిగింది. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే June 5th రోజు అబ్జర్వ్ చేస్తారు. 2022 థీమ్ వచ్చేసి ఓన్లీ వన్ ఎర్త్, స్లోగన్ వచ్చేసి లివింగ్ సస్టైనబుల్లీ ఇన్ హార్మనీ విత్ నేచర్, అండ్ హోస్ట్ చేసింది స్వీడన్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ది ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇస్ అ biennial index launched by the World Economic Forum. Finland topped the EPI 2022. India was ranked last on the EPI 2022. 2 statements correct. India నిజంగానే లాస్ట్ ర్యాంక్ వచ్చింది, అండ్ ఇట్ ఈస్ లాంచ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫారం. ఇన్ఫ్యాక్ట్ నేను ఇండెక్సెస్ చెప్పినప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫారం ద్వారా వచ్చే ఇండెక్సెస్ అన్నీ సపరేట్గా లిస్ట్ చేసుకుంటే చాలా మంచిది. అయితే 2022 ఎన్వైరన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 180 కంట్రీస్ని ర్యాంక్ చేయడం జరిగింది. 40 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 11 ఇష్యూస్కి సంబంధించి చెక్ చేశారు. అయితే ఈ 11 ఇష్యూస్ 3 కేటగిరీస్, బ్రాడ్ కేటగిరీస్ కిందకి వస్తాయి. అవి ఏంటి అంటే ఎకోసిస్టమ్ వైటాలిటీ, ఎన్వైరన్మెంటల్ హెల్త్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్. ఈ 3 బ్రాడ్ కేటగిరీస్లో 11 ఇష్యూస్ ఉంటాయి, 40 ఇండికేటర్స్ ఉంటాయి. దీంట్లో ఇండియా 180th పొజిషన్ వచ్చింది. ఇండియా ముందు ఉన్నది 180th పొజిషన్ వచ్చింది ఆఫ్టర్ వియట్నాం, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. దాని తర్వాత ఇండియా లాస్ట్ డెకేడ్ స్కోర్స్ ఇవి, కానీ ఇంత డెప్త్కి అడగరు. 2022లో మన ర్యాంకింగ్ ఏంటి అని అడుగుతారు. 168 ర్యాంక్ ఉండే. టాప్ 5 కంట్రీస్ ఇంపార్టెంట్: డెన్మార్క్, యునైటెడ్ స్టేట్స్, ఫిన్లాండ్, మాల్టా, స్వీడన్. సో ఫస్ట్ వచ్చిన కంట్రీ డెన్మార్క్. దాని తర్వాత బయానల్ ఇండెక్స్, వరల్డ్ ఎకనామిక్ ఫారం ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఇండెక్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ యేల్ సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంటల్ లా అండ్ పాలసీ, ఇంకా కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఇన్ఫర్మేషన్. ఈ ముగ్గురు కలిసి ఈ ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. తర్వాత 89th క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్ ఆఫ్ డే అండ్ సిగ్నిఫికెన్స్. May 3rd వరల్డ్ ట్యూనా డే, May 2nd వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, May 5th వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే. ఈ మూడుట్లో ఒక పేరు మాత్రమే కరెక్ట్. మనం వరల్డ్ May 2ndని వరల్డ్ టునా డే, టునా ఫిష్ అది
వరల్డ్ టునా డే లాగా అబ్జర్వ్ చేస్తాము. 2022 థీమ్ వచ్చేసి ఆర్ టునా ఆర్ హెరిటేజ్. మే 3ని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే లాగా అబ్జర్వ్ చేస్తాము. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే 2022 థీమ్ వచ్చేసి జర్నలిజం అండర్ డిజిటల్ సీజ్. అయితే ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని ఎవరు హోస్ట్ చేశారు ఈ ఇయర్ అంటే ఉరుగ్వే హోస్ట్ చేసింది. డిసెంబర్ 1993 నుండి మనం దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. మే 5ని వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే లాగా అబ్జర్వ్ చేస్తారు. 2022 థీమ్ వచ్చేసి యునైట్ ఫర్ సేఫ్టీ క్లీన్ యువర్ హ్యాండ్స్. అయితే ఈ వరల్డ్ హైజీన్ డేని సేవ్ లైఫ్స్ క్లీన్ యువర్ హ్యాండ్స్ క్యాంపెయిన్ని పురస్కరించుకొని ఇనిషియేట్ చేయడం జరిగింది. సేవ్ లైవ్స్ క్లీన్ యువర్ హ్యాండ్స్ అన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక క్యాంపెయిన్. 20th క్వశ్చన్ బడ్జెట్కి సంబంధించి, ఇది డిఫెన్స్ బడ్జెట్కి సంబంధించిన క్వశ్చన్. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి యూనియన్ బడ్జెట్ 2022-23 హ్యాస్ రిజర్వ్డ్ 25% ఆఫ్ ద డిఫెన్స్ R&D బడ్జెట్ ఫర్ private industry, academia and startups in order to facilitate increased funding for innovative technology development fund products. The limit of funding of innovative defense projects is rupees 50 crore per project under the technology development fund. C answer, రెండు కరెక్ట్. టోటల్ బడ్జెట్లో 25%, టోటల్ డిఫెన్స్ R&D బడ్జెట్లో 25% ప్రైవేట్ ఇండస్ట్రీ, అకాడమియా, స్టార్టప్స్కి కేటాయించడం జరిగింది. ఓకే, అండ్ లిమిట్ ఇంతకుముందు 10 crores ఉండే, ఈ 10 crores ఇప్పుడు 50 crores పెంచడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే డిఫెన్స్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సపరేట్ కేటాయింపు ఉంటుంది. ఈ R&Dకు ఇచ్చిన కేటాయింపులో 25%ని ప్రైవేట్ ఇండస్ట్రీకి, అకాడమిక్స్కి, స్టార్టప్స్కి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ కమిట్ చేసింది. ఇంతకుముందు ఈ బడ్జెట్లో ఉట్టి 10 crores మ్యాక్సిమం ఫండింగ్ ఉండేది. ఈ 10 crores ఇప్పుడు 50 crores ఇంక్రీజ్ చేశారు. ఇది డెవలప్మెంట్. మనకి టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ గురించి తెలియాలి. ఇది DRDO ద్వారా స్టార్ట్ చేశారు. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే డిఫెన్స్ రిలేటెడ్ టెక్నాలజీలో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, MSMEస్ని సపోర్ట్ చేయడం. 90% కాస్ట్ ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ నుండే ఇస్తారు. ఇది ఎందుకు చేస్తున్నారంటే ఇండియాలో డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్, డిఫెన్స్ రిలేటెడ్ ప్రొక్యూర్మెంట్ని ఇండిజినియస్గా డెవలప్ చేయడం. అంటే ఆర్మ్స్, అమ్యునిషన్స్, డిఫెన్స్కి సంబంధించిన అవసరాలన్నీ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే స్మాల్ డిఫెన్స్ ఫర్మ్స్ కెన్ అప్రోచ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ ఫండింగ్ అండర్ 4 ప్రాజెక్ట్స్: ఐడెక్స్ ప్రైమ్, TDF, ఇంకా మేక్ 3 ప్రాజెక్ట్స్. ఇవన్నీ డిఫెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ స్మాల్ డిఫెన్స్ ఫర్మ్స్ ఫండింగ్ కోసం ఈ 4గిట్లో ఏదో ఒక ట్యాగ్ ద్వారా గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుందంటే ఇట్ షుడ్ బి అన్ MSME, స్టార్టప్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, ఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవ్వచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పార్ట్నర్షిప్ ఏదన్నా అవ్వచ్చు. ఇండస్ట్రీ టు బి ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై అ రెసిడెంట్ ఇండియన్ సిటిజన్ విత్ షేర్ హోల్డింగ్ ఆఫ్ 51%. ఇది ఇంపార్టెంట్. మనకి రిలయన్స్కి సంబంధించి ఒక డీల్లో కాంట్రవర్సీ వచ్చింది కూడా దీని మీదనే. సో ఈ డీటెయిల్స్ ఇంపార్టెంట్. మీకు ఇంకొక క్వశ్చన్, IDEX దేనికి సంబంధించింది అని అడుగుతారు. IDEX ఫండింగ్ ఫర్ డిఫెన్స్ ఫర్మ్స్ అని గుర్తుపెట్టుకోండి అంతే. ఎందుకంటే IDEX చాలా వరకు న్యూస్లో ఉంది. నెక్స్ట్ 91st క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ రీసెంట్ ఇనిషియేటివ్స్ by the government of Kerala? Migratory survey, Suraksha Mitra project, beach vigil app. ఈ మూడిట్లో 2 మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ కేరళకి సంబంధించింది, 1 and 2. ఈ బీచ్ విజిల్ యాప్ అన్నది గోవా లాంచ్ చేసింది. గోవా బీచ్ విజిల్ యాప్ అది. దాని తర్వాత నెక్స్ట్ ఇది కేరళ సురక్ష మిత్ర ప్రాజెక్ట్ అన్నది నిర్భయ కింద స్టార్ట్ అయింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నిర్భయ స్కీమ్ కింద స్టార్ట్ అయింది కాబట్టి మనకు నిర్భయ స్కీమ్ గురించి తెలియాలి. నిర్భయ స్కీమ్ 2013లో స్టార్ట్ అయింది. నిర్భయ రేప్ ఇన్సిడెంట్ తర్వాత నిర్భయ పేరుతో లాంచ్ అయిన నిర్భయ ఫండ్ ఇది. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ విమెన్. 1000 crores ఫండ్, నాన్ ల్యాప్సబుల్ కార్పస్ ఫండ్. అంటే దీన్ని అందులో ఏమైనా మిగిలిపోతే దాన్ని ఇంకొక దానికి డైవర్ట్ చేయడానికో గవర్నమెంట్కి తిరిగి తీసుకోవడానికో పవర్ ఉండదు. నాన్ ల్యాప్సబుల్ అది. దాన్ని అడ్మినిస్టర్ చేసేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. కానీ ఎక్స్పెండిచర్ ఎట్లా చేయాలి అని డిసైడ్ చేసేది మాత్రం
మాత్రం విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. ఈ ఫండ్ కింద చాలా ఇనిషియేటివ్స్ లాంచ్ అయినాయి. ఈ ఫండ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏమేమి ఇనిషియేటివ్స్ దీని కింద లాంచ్ అయినాయి నిర్భయ కింద అన్నది అడుగుతారు. వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్స్ ఇవన్నీ నిర్భయ కింద లాంచ్ అయినాయి. Next question, Biotechnology Industry Research Assistance Council BIRAC was founded in 2012 as an industry academia interface. ఇవి రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్. బిరాక్ న్యూస్లో ఉండే, ఎందుకంటే బిరాక్ ఒక ఎక్స్పోని ఆర్గనైజ్ చేసింది కాబట్టి అది న్యూస్లో ఉండే. దానివల్ల నేను బిరాక్ మీద క్వశ్చన్ ఇవ్వాల్సి వచ్చింది. బిరాక్ మీకు ఇంతే తెలిస్తే చాలు, ఇండస్ట్రీ అకాడమియా ఇంటర్ఫేస్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసింది 2012లో స్టార్ట్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి 93, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ is an UN organization established in 1982. It has its headquarters in France. B మాత్రమే కరెక్ట్, ఏ తప్పు, ఎందుకంటే ఇట్స్ నాట్ అ యుఎన్ ఆర్గనైజేషన్, అదొక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది ఎందుకు న్యూస్లో ఉండే అంటే మనం వరల్డ్ హెరిటేజ్ డేని April 18th రోజు అబ్జర్వ్ చేస్తాం. ఈ వరల్డ్ హెరిటేజ్ డేని ఎందుకు అబ్జర్వ్ చేస్తారంటే ఫౌండేషన్ డే ఆఫ్ ది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ఒక ఎన్జిఓ లాగా స్టార్ట్ అయింది 1982లో. అయితే వరల్డ్ హెరిటేజ్ డే థీమ్ వచ్చేసి హెరిటేజ్ అండ్ క్లైమేట్. హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్. మీకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ లిస్ట్ చేసుకుంటే నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఫౌండింగ్ ఇయర్, పర్పస్, దాని తర్వాత హెడ్ క్వార్టర్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. యూజువల్గా హెడ్ క్వార్టర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత ఐడెంటిఫై ది కరెక్ట్ పేర్స్ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ ఏజెన్సీ ఆర్ కంట్రీ. గియా స్పేస్ మిషన్ ఫస్ట్ది జపాన్, డావెన్సీ మిషన్ నాసా, ఫ్యూజియన్ చైనా. ఇవి ఆప్షన్స్ మనకున్నాయి. అయితే బి కరెక్ట్ ఆన్సర్. బేసిక్గా గియా స్పేస్ అబ్జర్వేటరీ అన్నది ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ఎర్త్ క్వేక్స్ని డిటెక్ట్ చేయడం మెయిన్ పర్పస్. స్టార్ క్వేక్స్ని డిటెక్ట్ చేసింది. స్టార్ క్వేక్స్ ఆర్ సిమిలర్ టు సునామీ లైక్ ఎర్త్ క్వేక్స్, అంటే స్టార్స్లో వచ్చే క్వేక్స్ అవి. తర్వాత గియా స్పేస్ మిషన్ అన్నది 2013లో లాంచ్ అయింది. బేసిక్గా ఇట్ ఈస్ టు స్టడీ ద మిల్కీ వే. చైనా లాంచ్ చేసింది ఫ్యూజియన్. సో దీంట్లో మనకి 2 పేర్స్ కరెక్ట్, గియా స్పేస్ మిషన్, డావెన్సీ మిషన్, ఇంకా ఫ్యూజన్ చైనా. గియా స్పేస్ మిషన్ జపాన్ కాదు, ఈఎస్ఏ. ఇది ఒక్కటి తప్పు, ఈ 2 కరెక్ట్. డావెన్సీ మిషన్ వచ్చేసి నాసాకి సంబంధించింది. మెయిన్ పర్పస్ ఏంటి అంటే వీనస్ ప్లానెట్ని చదవడానికి దీన్ని లాంచ్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఆఫ్ కంట్రీ అండ్ ఇనిషియేటివ్. యుఎస్ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఎల్జిబిటీ రైట్స్ ఇవ్వడం జరిగింది. కెనడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఆఫ్సెట్ క్రెడిట్ సిస్టమ్ని స్టార్ట్ చేసింది. ఆస్ట్రేలియా ఇంక్రీస్డ్ ఇట్స్ 2030 ఎమిషన్స్ రిడక్షన్ టార్గెట్. అన్ని 3 ఆప్షన్స్ కరెక్ట్. యుఎస్ ప్రెసిడెంట్ ఎల్జిబిటీ కమ్యూనిటీ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక కొత్త లెజిస్లేషన్ని సైన్ చేశారు. ఆస్ట్రేలియా రీసెంట్గా తన 2030 ఎమిషన్స్ టార్గెట్ని 43%కి పెంచింది. ముందు 26 to 28% ఉన్నది, 43% అయింది. కెనడా గవర్నమెంట్ వచ్చేసి కెనడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఆఫ్సెట్ క్రెడిట్ సిస్టమ్ని ఇనిషియేట్ చేసింది. సో ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్. దాని తర్వాత రీసెంట్లీ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ హ్యాస్ ఆర్గనైజ్డ్ అన్ ఇనాగ్యురల్ సెరమనీ to commemorate Raja Ram Mohan Roy on his 258th birth anniversary. 1 year ceremony jarutadi. Which of the following is correct about Raja Ram Mohan Roy? He was given the title Raja by the tutelary Mughal Emperor of Delhi, Akbar II. His first published work was Tuhfat ul Muwahhiddin. The first organization founded by him was Brahmo Sabha. ఈ మూడిట్లో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, 3rd స్టేట్మెంట్ తప్పు. ఇది చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆయన పర్షియన్ కూడా చాలా బాగా మాట్లాడేవారు. సో వారు పర్షియన్లో రాసిన బుక్ అది. అయితే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నేను ఇంతకుముందు చెప్పినట్టు 250th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ 1 year జరుగుతాయి. రాజా రామ్మోహన్ రాయ్ ఇస్ అ పైనియర్ ఆఫ్ సోషియో రిలీజియస్ రెనెసాన్స్ ఇన్ ఇండియా, ఫాదర్ ఆఫ్ సోషియో రిలీజియస్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా. చాలా
ప్రముఖమైన వ్యక్తి భారత చరిత్రకి సంబంధించి, కాబట్టి ఆయన గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలి. ఇనాగ్యురల్ సెరమనీ ఎక్కడ అయింది అంటే రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్, ఇది 50 years కంప్లీట్ చేసుకుంది. అయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియాస్ రెనెసాన్స్, రాజా అన్న టైటిల్ వారికి ఎంపరర్ ఆఫ్ ఢిల్లీ అక్బర్ II ఇచ్చారు. ఆయన హిస్ అడ్రస్ ఎంటైటిల్డ్ ఇనాగ్యురేటర్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్ ఇన్ ఇండియా. టెగోర్ రెఫర్ టు రాజా రామ్మోహన్ రాయ్ యాజ్ అ ల్యూమినస్ స్టార్ ఇన్ ద ఫిర్మామెంట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఇది ఇంపార్టెంట్. ఈ కమెంట్ ఎవరు చేశారు రాజా రామ్మోహన్ రాయ్ మీద అని కూడా అడుగుతారు. వారి ఫస్ట్ వర్క్ irrational religious beliefs and corrupt practices of the Hindus as the beliefs in revelations, prophets, miracles, etc. ఇది ఫస్ట్ బుక్ వారిది. ఫౌండెడ్ ఆత్మీయ సభ ఫస్ట్ వారు ఫౌండ్ చేసింది. తర్వాత కాల్కట్టా యూనిటేరియన్ అసోసియేషన్, దాని తర్వాత బ్రహ్మ సభ వచ్చింది. ఇది బ్రహ్మ సభ తర్వాత బ్రహ్మ సమాజ్ అయింది. సపోర్టెడ్ డేవిడ్ హారీస్ ఎఫర్ట్ టు ఫైండ్ ది హిందూ కాలేజ్ ఇన్ 1817. రాయ్ సొంతంగా ఎస్టాబ్లిష్ చేసిన English school, while Roy's English school taught mechanics and Voltaire's philosophy. Established Vedanta College in 1825, where courses in both Indian learning and Western social and physical sciences were found. వారు స్థాపించిన 3 journals, Brahmanical magazine, Bengali weekly, ఇంకా Persian weekly, Bengali weekly సంవాద్ కౌముది, Persian weekly వచ్చేసి మిరాట్ ఉల్ అక్బర్. Next question, correct pair of institution and initiative. IIMA Agriculture Land Price Index, IISc Bangalore Homocep, IIT Madras Mini Proteins to Prevent Infection. ఈ మూడు మనకు ఆప్షన్స్. ఒకటే పేరు కరెక్ట్ ఇక్కడ. IIMA కరెక్ట్. IIMA అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైస్ ఇండెక్స్ని లాంచ్ చేసింది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్లా సేల్ ఎట్లా అవుతుంది, అమ్మకాలు కొనుగోలు కోసము ఈ ఇండెక్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఫార్మ్స్తో కలిపి ఇండెక్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. బేసిక్గా ల్యాండ్ ప్రైస్, అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైస్ ఎటువైపు వెళ్తుంది, పెరుగుతుందా తగ్గుతుందా, కారణాలు, ఇది అనలైజ్ చేస్తుంది ఈ ల్యాండ్ ప్రైస్ ఇండెక్స్. దాని తర్వాత ఈ ఇండెక్స్ని ఫస్ట్ పైలట్ బేసిస్ మీద స్టార్ట్ చేసింది కర్ణాటక, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ కూడా ఉంది కాబట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఐఐటి మెడ్రాస్ వచ్చేసి హోమోసెప్ అనే ఒక కొత్త రోబోని తయారు చేసింది. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే సెప్టిక్ ట్యాంక్స్ని క్లీన్ చేసి మాన్యువల్ స్కావెంజింగ్ని ఎలిమినేట్ చేయడం. దాని తర్వాత రీసెర్చర్స్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు హ్యావ్ డెవలప్డ్ అ న్యూ క్లాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ peptides or mini proteins to inactivate viruses like కోవిడ్, సార్స్. ఓకే, సో ఈ 3 ఇనిషియేటివ్స్ 3 ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినవి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ద మికాంగ్ రివర్ ఇస్ అ ట్రాన్స్ బౌండరీ రివర్ విచ్ ఫ్లోస్ త్రూ చైనా, మయన్మార్, థాయిలాండ్, భూటాన్. ఇవి ఆప్షన్స్. 1, 2, 3 కరెక్ట్. అది భూటాన్ నుండి ఫ్లో అవ్వదు. అది యాక్చువల్లీ స్టార్ట్ అయ్యేది చైనా, మయన్మార్, థాయిలాండ్లో ఫ్లో అవుతుంది, భూటాన్ లేదు. సో ఎందుకు న్యూస్లో ఉంది అంటే జైంట్ స్టింగ్రే, వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఫిష్ని మెకాంగ్ రివర్లో పట్టుకోవడం జరిగింది. మెకాంగ్ రివర్ కంబోడియాలో దీన్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ దాన్ని ఏ ప్రాజెక్ట్ కింద పట్టుకున్నారు అంటే వండర్స్ ఆఫ్ ద మెకాంగ్ ప్రాజెక్ట్ కింద పట్టుకోవడం జరిగింది. ఈ వండర్స్ ఆఫ్ ద మెకాంగ్ ప్రాజెక్ట్ అన్నది కంబోడియా ఇంకా యుఎస్ జాయింట్ ఇనిషియేటివ్. మెకాంగ్ రివర్ ఇస్ అ ట్రాన్స్ బార్డర్ రివర్, బౌండరీ రివర్ ఫ్లోయింగ్ ఇన్ ఈస్ట్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. 12th longest river in the world, 3rd longest river in Asia. Originate అయ్యేది మాత్రం టిబెటియన్ ప్లాటూ, కానీ ఇట్ రన్స్ అక్రాస్ చైనా, మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా అండ్ వియట్నాం. ఈ కంట్రీస్లో ఫ్లో అవుతుంది మెకాంగ్ రివర్. దాని తర్వాత 99 వచ్చేసి యూజ్ ఆఫ్ ఐసిటీ. ఇది ఒక చాలా పెద్ద అచీవ్మెంట్ ఇండియాకి. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యూజ్ ఆఫ్ ఐసిటీ ఇన్ పిఎం ఈ విద్యా స్కీమ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ యునెస్కోస్ రికగ్నిషన్ called King Hamid bin Isa Al Khalifa Prize for 2021. Which of the following are the components of the scheme? PM E-Vidya scheme lo components ఏంటి అన్నది క్వశ్చన్. దీక్ష ఒకటి, దాని తర్వాత స్వయం ప్రభ ఒకటి. ఈ రెండు ఈ పిఎం ఈ విద్యా స్కీమ్లో కాంపోనెంట్స్. దీక్ష, స్వయం ప్రభ రెండు కాంపోనెంట్స్ కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. సి ఆన్సర్. అయితే UNESCO recognition for use of ICT in PM e-Vidya.
యునెస్కో రికగ్నిషన్ వచ్చింది అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. ఏ స్కీమ్కి యునెస్కో రికగ్నిషన్ వచ్చింది, ఏ స్కీమ్కి ఈ హమీద్ బిల్ ఇసా అల్ ఖలీఫా అవార్డు వచ్చిందని అడుగుతారు. పిఎం విద్య ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మే 2020లో స్టార్ట్ అయింది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఇనిషియేటివ్ కింద స్టార్ట్ అయింది. మెయిన్ పర్పస్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం. దీని కాంపోనెంట్స్ వచ్చేసి ఫస్ట్ దీక్ష, తర్వాత స్వయం ప్రభ, ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ కమ్యూనిటీ వీడియో, శిక్షావాణి కమ్యూనిటీ రేడియోకి సంబంధించింది, అండ్ స్పెషల్ ఈ కంటెంట్ ఫర్ విజువల్లీ అండ్ హియరింగ్ ఇంపైర్డ్. సో దీక్ష, స్వయం ప్రభ అన్నది టీవీ ఛానల్, దీక్ష అన్నది వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్. అన్ని స్కూల్స్ కాలేజెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఈ దీక్ష ప్లాట్ఫామ్లో దొరుకుతాయి. ఇదేమో టీవీ ఛానల్ స్వయం ప్రభ అన్నది, శిక్షావాణి ఏమో కమ్యూనిటీ బేస్డ్ రేడియో, అండ్ ఈ కంటెంట్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్. ఈ 4 పిఎం ఈ విద్యా స్కీమ్లో ఒక పార్ట్. అండ్ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, 2020లో స్టార్ట్ అయింది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కి ఒక భాగంలో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఇది. తర్వాత ఆపరేషన్ సంకల్ప్ న్యూస్లో ఉండే, వాజ్ లాంచ్డ్ ఇన్ 2019 ఇన్ ద పర్షియన్ గల్ఫ్ అండ్ ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఇవి మనకున్న ఆప్షన్స్. 2 ఆప్షన్స్ కరెక్ట్. ఆపరేషన్ సంకల్ప్ ఎందుకు న్యూస్లో ఉండే అంటే, ఆపరేషన్ సంకల్ప్లో పార్టిసిపేట్ చేసే ఇండియన్ నేవల్ షిప్ ఒక కొత్త షిప్ని ఇంట్రడ్యూస్ చేశారు, అంటే షిప్ని మార్చారు కాబట్టి అది న్యూస్లో ఉంది. సో ఆపరేషన్ సంకల్ప్ అంటే ఏంటిది అన్నది మనం తెలుసుకోవాలి. ఆపరేషన్ సంకల్ప్ అన్నది బేసిక్గా ప్రొటెక్షన్ ఆఫ్ మెరిటైమ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా, అంటే మెరిటైమ్ సెక్యూరిటీకి ఇండియా లాంచ్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సంకల్ప్. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ తల్వార్ని ఆపరేషనల్ సంకల్ప్లో డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషనల్ సంకల్ప్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే జూన్ 2019లో స్టార్ట్ అయింది. మెయిన్ పర్పస్ ఏంటంటే సెక్యూరిటీ సిచ్యువేషన్ మారుతూ ఉంది కాబట్టి ఈ పైరసీని కంటైన్ చేయడానికి ఈ ఆపరేషన్ని లాంచ్ చేశారు. దీన్ని గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో లాంచ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ స్టార్టెడ్ టు ఎన్ష్యూర్ సేఫ్ పాసేజ్ ఆఫ్ ఇండియన్ ఫ్లాగ్ వెజల్స్ పాసింగ్ త్రూ ద స్ట్రేట్ ఆఫ్ హమ్రోజ్. గల్ఫ్ ఆఫ్ ఒమాన్, స్ట్రేట్ ఆఫ్ హమ్రోజ్ ఇంపార్టెంట్. ఇది ఆపరేషన్ ఎవరో రన్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, షిప్పింగ్, డిఫెన్స్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, వీళ్ళందరూ కలిసి లాంచ్ చేస్తారు. కానీ మీకు ఇంత డెప్త్కి అడగరు, మీకు 2-3 క్వశ్చన్సే. ఫస్ట్ ఆపరేషన్ సంకల్ప్ దేనికి సంబంధించింది? మెరిటైమ్ సెక్యూరిటీ. ఆపరేషన్ సంకల్ప్లో రీసెంట్గా ఏ షిప్ని డిప్లాయ్ చేశారు? తల్వార్ని డిప్లాయ్ చేశారు. ఎక్కడ జరుగుతుంది ఆపరేషన్ సంకల్ప్? స్ట్రేట్ ఆఫ్ హమ్రోజ్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీంతో మనము ఈ సెకండ్ ఎపిసోడ్ కంప్లీట్ చేశాను. థర్డ్ ఎపిసోడ్లో ఇంకొక 50 క్వశ్చన్స్తో వస్తాను, 101 to 150. ఇట్లాగే మిక్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని కవర్ చేసుకుంటే. ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ యాక్చువల్లీ హిస్టరీకి సంబంధించింది, కానీ అది కరెంట్ అఫైర్స్లో ఉంది. అట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకుని వస్తాను. నెక్స్ట్ వచ్చే దాంట్లో మాత్రం ఎక్కువ మటుకు మన ఎకానమీ అంటే తెలంగాణ పాలసీస్, ఇనిషియేటివ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ డిస్కస్ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కమెంట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో ఇవ్వండి. థ్యాంక్ యూ.